యా సో ఇది చెప్పడం మర్చిపోయా అందుకు ఒకసారి చెప్తున్నా చూడండి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఇఫ్ ఐ రైట్ 56 అంటే ఏమవుతుంది మనకి ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యి ఆ ఏ వేరియబుల్లోకి 56 అనేది అసైన్ అవుతుంది అంతే కదా. యా యా సో ఏ ఈక్వల్ టు 56 అనేది ఏమవుతుందంటే ఇలా ఏ అనే ఒక వేరియబుల్ అసైన్ అయ్యి ఈ ఏ అనే వేరియబుల్ లోపలికి ఓకే సో ఏ అనే వేరియబుల్ అసైన్ అయ్యి ఏ అనే వేరియబుల్ లోపలికి సంథింగ్ లైక్ ఏ అనే వేరియబుల్ లోపలికి ఇలా 56 వస్తుంది ఓకేనా. సో ఏది ఇలా రాసినప్పుడు అయితే ఇంకొకటి ఏంటంటే నేను లిస్ట్ రాశాను అనుకోండి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ సంథింగ్ లైక్ లిస్ట్ ఆఫ్ 45 67 సంథింగ్ లైక్ వేణు సంథింగ్ లైక్ ట్రూ ఇలా రాస్తే హౌ మెనీ వాల్యూస్ ఐ హ్యావ్ 4 వాల్యూస్ రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 4 వాల్యూస్ కూడా ఏలోకి వెళ్తాయి. ఎలా వెళ్తాయి? యాజ్ ఏ లిస్ట్ వెళ్ళిపోతాయి అంటే ఒక లిస్ట్ లాగా వెళ్తాయి. ఓకే సో ఈ లిస్ట్ అంతా కూడా ఏలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇది కూడా మీకు తెలుసు కదా ఆల్రెడీ, ఇది కూడా మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు. ఓకే అయితే ఇక్కడ కొత్త పాయింట్ ఏం చెప్తున్నా అంటే ఈ లిస్ట్ మొత్తాన్ని కూడా నువ్వు ఒక వేరియబుల్లో కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఏ కామా బి కామా సి కామా డి ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే 45 వచ్చేసరికి ఏలోకి వెళ్తుంది, 67 వచ్చేసరికి బిలోకి వెళ్తుంది, వేణు వచ్చేసరికి సిలోకి వస్తుంది, ట్రూ వచ్చేసరికి డిలోకి వస్తుంది అనమాట. సో ఈ పాయింట్ ఇంతకుముందు చెప్పడం మర్చిపోయారు. ప్రింట్ సంథింగ్ లైక్ ఏ కామా బి కామా సి కామా డి ఏబిసిడిని మనం కనుక ప్రింట్ చేస్తే మనకి ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. ఇఫ్ యూ రన్ దిస్ రైట్ క్లిక్ అండ్ రన్. నౌ సీ యు ఆర్ గెట్టింగ్ ద వాల్యూస్. అంటే ఎప్పుడైనా సరే ఒక లిస్ట్ని కనుక మోర్ దెన్ 1 వేరియబుల్ కనుక మనం అసైన్ చేస్తే అట్ ఏ టైము ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్ బయటకు వచ్చేసి ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క వేరియబుల్లోకి వెళ్తుంది అనమాట. అది లిస్ట్. కానీ టుపిల్ కూడా సేమ్. టుపిల్ అంటే ఏంటి? ఈ బ్రాకెట్స్ ఉంటే టుపిల్ కదా. యూ హ్యావ్ దిస్ బ్రాకెట్, దిస్ ఈస్ కాల్డ్ టుపిల్. ఓకే సో ఇప్పుడు కూడా సేమ్ థింగ్ అనమాట. ఓకేనా సేమ్ ఇందాక ఏదైతే వచ్చిందో అదే. ఏవైతే 4 వాల్యూస్ ఉన్నాయో ఆ 4 వాల్యూస్ ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి. ఏలోకి ఒకటి, బిలోకి ఒకటి, సిలోకి ఒకటి, డిలోకి ఒకటి. సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద ఏ? టైప్ ఆఫ్ ద ఏ ఈస్ ద ఇంటీజర్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద బి? టైప్ ద బి ఈస్ ద ఇంటీజర్. టైప్ ఆఫ్ సి ఈస్ ద స్ట్రింగ్. టైప్ ఆఫ్ డి ఈస్ ద బూలియన్. అర్థమైందా? అలా. సో ఇప్పుడు రన్ చేస్తే సేమ్ వస్తుంది. సేమ్ లైక్ సెట్ కూడా అంతే. సేమ్ రూల్ ఫర్ ద సెట్ ఆల్సో. సెట్ను కూడా సెట్ మేబీ అవ్వకపోవచ్చు ఇండెక్స్ బేస్ కదా. చూద్దాం, విల్ చెక్ వన్స్, క్రాస్ చెక్ చేద్దాం వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ అన్న. ఓకే సెట్ కూడా సేమ్. కాకపోతే ఏంటంటే సెట్కి ఆర్డర్ ప్రెడిక్ట్ చేయలేము మనం. ఏలోకి 45 వస్తుంది, బిలోకి 67 వస్తుంది, సిలోకి వేణు వస్తుందని మనం ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే సెట్ ఆర్డర్ సేమ్ ఉండదు కదా. ఇప్పుడు చూడు, ఏలోకి ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. బిలోకి ఏమొచ్చింది? వేణు వచ్చింది. సిలోకి 67 వచ్చింది, డిలోకి 45 వచ్చింది. సో అలా మనం ఆర్డర్ ప్రిడిక్ట్ చేసి సెట్ అయితే అవుతుంది కానీ ఆర్డర్ ప్రిడిక్ట్ చేయలేము అనమాట మనం. ఓకేనా అట్లా. సో ఇదొకటి నేను ఇంతకుముందు ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయా. అయితే ఇప్పుడు మనము యూ హ్యావ్ 4 వాల్యూస్ రైట్. హౌ మెనీ వాల్యూస్ యూ హ్యావ్? 4 వాల్యూస్. సో ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఆపోజిట్లో కూడా మనకి 4 ఉండాలి. ఇక్కడ 4 లేకుండా ఒక్కటి మిస్ చేశాను అనుకో, హౌ మెనీ ఐ హ్యావ్? 3. సో ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే బాబు నువ్వు అన్ప్యాక్ చేస్తున్నావు. అన్ప్యాక్ అంటే ఏంటంటే లిస్ట్లో నుంచి బయటకు తీసుకొస్తే దాన్ని అన్ప్యాక్ అంటాం. నువ్వు లిస్ట్లో నుంచి బయటకు తీసుకొస్తుంది 4 వాల్యూస్ని, బట్ ఇక్కడ నాకు ఇస్తుంది 3 వేరియబుల్స్ని. కాబట్టి ఎలా చేయమంటావు? నాకు ఈక్వల్ ఉండాలి కదా. ఇట్లా ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని ఇవ్వాలి నువ్వు? 4 ఇవ్వాలి. లేదు అంటే సింగిల్ ఇవ్వాలి. ఎదర్ 4 ఇచ్చినా ఓకే, సింగిల్ ఇచ్చినా ఓకే. సింగిల్ ఇస్తే ఏమవుతుంది? ఏ లోపలికి మొత్తం వెళ్ళిపోతుంది. ఏమైతే సెట్ మొత్తం టుపిల్ మొత్తం ఏలోకి వెళ్ళిపోతుంది ఇలా ఇస్తే. టోటల్ టుపిల్ వెళ్ళి ఏలో స్టోర్ అవుతుంది. ఇలా ఇచ్చినా కరెక్టే. అలా కాకపోయినా, ఇలా కాకుండా ఇలా 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆపోజిట్లో కూడా ఎన్ని ఇవ్వాలి నువ్వు? 4 ఇవ్వాలి. ఇలా 4 ఇచ్చినా కరెక్టే. అలా కాకుండా 3 ఇచ్చినా 2 ఇచ్చినా ఇంకెన్ని ఇచ్చినా సరే రాంగ్ అనమాట. అది మన కొండ గుర్తు. ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని వేరియబుల్స్ ఆపోజిట్లో ఇచ్చుకోవచ్చు.
అర్థమైందా? అండర్స్టూడ్ గాయస్ ఎస్ రిప్లై? ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? రిప్లై ఉండి యా. సో ఇదొకటి మర్చిపోయా కాబట్టి ఇప్పుడు రిపీట్ చేసా. అలానే ఒక ఫంక్షన్ లా ఫర్ ప్రీవియస్ చెప్పినట్టు నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఫంక్షన్ ఓకే. సో వేణు దిస్ ఫంక్షన్ విల్ టేక్ ద ఆర్గ్యుమెంట్స్ ఏ కామా బి. ఓకే. సో అండ్ సారీ ఫంక్షన్ కాదు కదా, ఇక్కడ డెఫ్ అంటాం. సారీ విల్ రైట్ హియర్ డెఫ్ డెఫినేషన్ వేణు. ఇన్సైడ్ ఐఎమ్ రైటింగ్ ప్రింట్ I am Venu. Okay, so ఇక్కడ ఏం చేస్తున్నా, I am returning. Okay, list I am returning. Okay, so some number comma ABC ఇలా రిటర్న్ చేస్తున్నా. ఇప్పుడు చెప్పండి ఈ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం, ఎవరైనా చెప్తారా? హౌ టు కాల్ దిస్ ఫంక్షన్? ఎనీ ఆన్సర్స్? హౌ టు కాల్ దిస్ ఫంక్షన్స్? ఎనీ ఆన్సర్స్? ఈ ఫంక్షన్ ఎలా పిలుస్తామని చెప్తారా? 2 ways చెప్పండి. యా చెప్పండి, ఎవరో ఒకటి చెప్పండి. యా. సో వేణు ఐ హ్యావ్ టు పాస్ వాట్? ఏ కామా బి రైట్? యా టు ఎనీ 2 వాల్యూస్ ఈజ్ ఓకే రైట్? ఎనీ 2 వాల్యూస్. యా. సో ఎనీ 2 వాల్యూస్ కాబట్టి అది స్ట్రింగ్ ఆర్ ఏదైనా కావచ్చు. సంథింగ్ లైక్ ఇలా రాస్తున్నా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కర్సర్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్ళి ఇది ప్రింట్ అయ్యి తర్వాత ఏం రిటర్న్ అవుతుంది? అక్కడి నుంచి ఏం రిటర్న్ అవుతుంది? లిస్ట్ రిటర్న్ అవుతుంది. కాబట్టి ఏం పెట్టుకోవచ్చు ఆపోజిట్లో? ఇలా పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదు? ఇలా యా ఇలా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఇంకొక వే కూడా ఉంది. దర్ ఇస్ అదర్ వే ఆల్సో. సేమ్ ఇక్కడ పెడుతున్నా ఎక్స్ కామా వై కామా జెడ్ కామా ఓకే పి ఇలానే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్లోకి ఏం వెళ్తుంది? అక్కడి నుంచి ఏం రిటర్న్ అవుతుంది? ఇది మొత్తం రిటర్న్ అవుతుంది. అవునా? ఇది మొత్తం అంటే ఇప్పుడు ఇక్కడ కాల్ చేసినప్పుడు కర్సర్ ఎక్కడి నుంచి వేణుకి వెళ్తుంది. ఐఆమ్ వేణు ప్రింట్ అవుతుంది. 50 ఇది మొత్తం రిటర్న్ అవుతుంది. రిటర్న్ వాల్యూ ఎక్కడికి వస్తుంది? ఈ ప్లేస్లోకి వస్తుంది. 56 దేంట్లోకి వెళ్తుంది? ఎక్స్లోకి వెళ్తుంది. 45 దేంట్లోకి వెళ్తుంది? వైలోకి వెళ్తుంది. 34 దేంట్లోకి వెళ్తుంది? జెడ్లోకి వెళ్తుంది. ఏబిసి దేంట్లోకి వెళ్తుంది? పిలోకి వెళ్తుంది. అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు ఏ ప్రింట్ చేస్తే టోటల్ ప్రింట్ అవుతుంది. అలా కాకుండా ప్రింట్ అని చెప్పి XYZ ప్రింట్ చేస్తే ఎక్స్ కామా వై కామా జెడ్ కామా పి ఇలా ప్రింట్ చేస్తే ఇండివిజువల్ వాల్యూస్ అన్పాక్ అయిన ప్రింట్ అవుతాయి అనమాట. యు సీ హియర్ ఐఎమ్ వేరీ 2 times దిస్ ఫంక్షన్ ఈస్ కాలింగ్ 2 times. సి ఇదొకసారి ఇక్కడ ఒకసారి కాల్ అవుతుంది కాబట్టి ఐఎమ్ వేను ప్రింట్ అయింది నాకు. ఇక్కడ కూడా ఒకసారి కాల్ అవుతుంది, మళ్ళీ ఐఎమ్ వేను ప్రింట్ అయింది. ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు ఏలోకి మొత్తం లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ మొత్తం కింద ప్రింట్ చేసా, ఇక్కడ ప్రింట్ చేసా, ఇది మొత్తం ప్రింట్ అయింది. తర్వాత సెకండ్ టైం ఏంటంటే లిస్ట్ మొత్తాన్ని ప్రింట్ చేయకుండా ఆ లిస్ట్ని అన్ప్యాక్ చేసి, అన్ప్యాక్ అంటే ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క దాంట్లోకి వచ్చేలా స్టోర్ చేసుకున్నాం. అప్పుడు 56 ఏమో ఎక్స్లోకి వెళ్తుంది, 45 ఏమో వైలోకి వెళ్తుంది, 34 ఏమో జెడ్లోకి వెళ్తుంది, ఏబిసి ఏమో పిలోకి వెళ్తుంది. ఓకే. సో అర్థమైందా? రిప్లై అండర్స్టూడ్? ఏమైనా డల్ అయిపోయారు అందరూ? అర్థమవుతుందా? అర్థం కాకపోతే చెప్పండి. అనుష. యా యా ఓకే. దిస్ ఈజ్ క్లియర్ రైట్? ఓకే డన్. అయితే మనం అనుకున్న ప్రకారం సో యాజ్ పర్ అవర్ కన్సిడరేషన్ మనకి ప్రోగ్రామింగ్ వేస్ చూస్తే వీ హ్యావ్ ద స్ట్రక్చరల్ వే, వీ హ్యావ్ ద ఫంక్షనల్ వే అండ్ వీ హ్యావ్ ద ప్రొసీజరల్ వే. సో మనకి ఇప్పటి వరకు స్ట్రక్చరల్ వే కంప్లీట్ అయింది. స్ట్రక్చరల్ వే అంటే మనం లాజిక్ రాసుకుంటూ వస్తే పైనుంచి కిందకి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏమొచ్చిందంటే ఫంక్షనల్ వే వచ్చింది. దిస్ ఈజ్ ద ఫంక్షనల్ వే. ఇప్పుడు మనం చేసాం కదా, ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తే ఎప్పుడైతే కర్సర్ ఇక్కడికి వస్తుందో ఫంక్షన్ రన్ కాదు, బట్ ఫంక్షన్ అయితే లోడ్ అవుతుంది. ఎప్పుడైతే మనం దాని కింద పిలుస్తామో ఇలా కాల్ చేస్తామో అప్పుడు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో ఇది ఫంక్షనల్ వే. సో నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి? ప్రొసీజరల్ వే. ఓకే, డిస్కస్ చేద్దామా ప్రొసీజరల్ వే కూడా? యా. సో నెక్స్ట్ ప్రొసీజరల్ వే వచ్చేసరికి సో ఇది కూడా ఐ విల్ కాపీ పేస్ట్ డెమో 3 ఐ విల్ టేక్. యా. సో ప్రొసీజరల్ వే మీన్స్ క్లాస్. గుర్తున్నాయా? క్లాస్ జావాలో వస్తాయి, క్లాస్, ఇంటర్ఫేస్, అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఊప్స్ కాన్సెప్ట్స్ వస్తాయి కదా. సో అవి అలా ఊప్స్ కాన్సెప్ట్స్ ఒబే చేస్తూ వస్తే వాటిని మనం ఏమంటాం అంటే ప్రొసీజరల్ వే అంటాం. అయితే పైథాన్లో ఊప్స్ మొత్తం జావా ఏంటంటే ఆల్మోస్ట్ ఇట్ విల్ ఒబేస్ ద ఊప్స్, ప్యూర్ ఊప్స్. అంటే ఒక 2 తప్పితే ఒకటి
ప్రిమిటివ్ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ ఒకటి, లైక్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఈ రెండు ప్రాబ్లమ్స్ తప్పితే జావా విల్ ఒబేస్ ద ప్యూర్ జావా ఈజ్ ద ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ రిమైనింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నే కరెక్ట్, దే ఆర్ నాట్ కంప్లీట్లీ ప్యూర్ యాజ్ జావా. జావా అంతా ప్యూర్ కాదు, అంటే జావా ఒబే చేసిన అన్ని ప్రాపర్టీస్ని పైథాన్ ఒబే చేయదు, ఇట్ విల్ లిమిటెడ్ అన్నట్టు. అంటే మొత్తం జావాలో ఎన్నైతే ఊప్స్ అనగానే మనకి ఏమొస్తాయి, ఊప్స్ కాన్సెప్ట్స్ అనగానే సో క్లాస్, ఆబ్జెక్ట్, అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, సో ఇది మెథడ్ ఓవర్ రైటింగ్, సో వీటన్నిటిని మనం ఏమంటాం ఊప్స్ కాన్సెప్ట్స్ అంటాం. సో జావా విల్ ఒబేస్ ఆల్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఎక్సెప్ట్ దిస్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా, దానివల్ల అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావాలో చేయలేం కాబట్టి దానివల్ల ఆ రెండింటి వల్ల జావా ఈజ్ నాట్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాము. బట్ ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్, వేరే వాటితో కంపేర్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కాబట్టి ఇక్కడ పైథాన్ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు, బట్ ఇట్ విల్ ఒబే సమ్ ప్రాపర్టీస్. ఓకేనా? సో మీరు కూడా ఏంటంటే మొత్తం డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బికాజ్ ఎందుకంటే ఇక్కడ మనకి స్ట్రక్చరల్ వే, ఫంక్షనల్ వే రెండు ఉన్నాయి కాబట్టి సో ఈ ప్రొసీజరల్ వే కూడా మొత్తం కవర్ కాదు ఇక్కడ. సో కొంత పార్ట్ వరకు కవర్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకి ప్రొసీజరల్ వే అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే క్లాస్. సో క్లాస్ నేమ్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, లైక్ డెమో, క్లాస్ లోపల ఇఫ్ యూ వాంట్ రైట్ సంథింగ్ యూ హ్యావ్ టు పుట్ వాట్, లోపల మీన్స్ ఓపెనింగ్ క్లోజింగ్ బ్రేసెస్, దాని బదులు పైథాన్ ఏం పెడతామని చెప్పా, కోలన్. ఓకే, ఎంటర్ కొట్టగానే ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ట్యాబ్ కొట్టి రాస్తావో అదంతా క్లాస్ లోపల ఉన్నట్టు, ఇక్కడ రాస్తే క్లాస్ లోపల ఉన్నట్టు కాదు. ఇలా రాశాను అనుకో, ఇఫ్ యూ రైట్ సంథింగ్ లైక్ దిస్ ఇస్ నాట్ ఇన్ ద క్లాస్. ట్యాబ్ కొట్టి రాస్తే ఐ కెన్ సే దట్ సో క్లాస్ లోపల అని చెప్పి నేను రాయొచ్చు అనమాట. ఐ కెన్ సే దట్ క్లాస్ లోపల అనేది మనం రాయొచ్చు. ఓకే, సో క్లాస్, ఓకే, సో క్లాస్ లోపల ఏం రాస్తామంటే ఏ క్లాస్ కెన్ కంటైన్, ఓకే, a class can contain data members and method. What is the class? Simple class definition enti, whatever the programming language, what is the class definition? Class is a combination of data members and methods. Okay, so class is a combination of data members and methods. Simple definition. Data members and methods. ఓకే, సో డేటా మెంబర్స్ అండ్ మెథడ్స్ మనకి కావాలంటే కన్స్ట్రక్టర్ కూడా ఉంటుంది. క్లాస్ లోపల ఏముంటుంది మనకి, కన్స్ట్రక్టర్ కూడా ఉంటుంది. ఓకే, క్లాస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెథడ్స్. సో యూ కెన్ ఫైండ్ ఏ కన్స్ట్రక్టర్ ఆల్సో క్లాస్ లోపలికి. ఓకే, సో కన్స్ట్రక్టర్ రావాలంటే యూ షుడ్ రైట్ సింప్లీ init అని చెప్పి రాస్తాం అనుకుంటా. ఓకే, లీవ్ దట్, ఫస్ట్ విల్ డిస్కస్ దిస్. సో డేటా మెంబర్స్ అండ్ మెథడ్. డేటా మెంబర్స్ అంటే ఏంటి, సింపుల్గా ఇవే, a = 45, ఓకే, b = సంథింగ్ లైక్ వేణు. దీస్ ఆర్ ద డేటా మెంబర్స్, యాజ్ సింపుల్ యాజ్ స్పీకింగ్, దీస్ ఆర్ ద డేటా మెంబర్స్. ఓకే, సో తర్వాత డేటా మెంబర్స్ తర్వాత యూ కెన్ రైట్ వాట్, మెథడ్స్ ఆల్సో రైట్. సో మెథడ్స్ అంటే ఎలా రాస్తాం, సేమ్ లైక్ ఫంక్షన్స్ ఎలా రాస్తాం, మెథడ్స్ కూడా రాస్తాము. యూ హ్యావ్ టు రైట్ డెఫ్, ఓకే, వేణు. ఓకే, సో దీన్ని ఏమంటాం అంటే మనం మెథడ్ అంటాం. సో ఇంతకు ముందు రాసిన దాన్ని ఫంక్షన్ అంటాము, దీన్ని ఏమంటాం మెథడ్ అంటాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఫంక్షన్కి మెథడ్కి డిఫరెన్స్ ఏంటి, క్లాస్ లోపల రాస్తే మెథడ్ అని పిలవాలి, క్లాస్లో కాకుండా బయట రాస్తే దాన్ని ఫంక్షన్ అని పిలవాలి. ఓకేనా, సో బికాస్ క్లాస్ లోపల వాటిని ఫంక్షన్ అని పిలవకూడదు కదా. సో బట్ కొంతమంది ఏంటంటే దాన్ని ఫంక్షన్ అంటారు, దీన్ని ఫంక్షన్ అంటారు, ఇట్స్ ఓకే, అలా పిలవడం వల్ల మనకు వచ్చే లాస్ ఏం లేదు, మనకి కాన్సెప్ట్ అర్థమైతే చాలు కాబట్టి. సో బట్ యాజ్ పర్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం ఎలా పిలవాలంటే, ఇఫ్ యూఆర్ రైటింగ్ ద ఫంక్షన్ విత్ ఇన్ ద క్లాస్ యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ ఎ మెథడ్. ఇఫ్ యూఆర్ రైటింగ్ ఏ ఫంక్షన్ అవుట్ సైడ్ క్లాస్ లోపల కాకుండా నువ్వు ఫంక్షన్ రాస్తే యూ కెన్ కాల్ దట్ యాజ్ ఎ ఫంక్షన్. ఓకే, సో ఫంక్షన్కి మెథడ్కి డిఫరెన్స్ అర్థమైందా, రిప్లై గైస్. సో ఫంక్షన్కి మెథడ్ డిఫరెన్స్ అర్థమైందా, యా. సో అయితే ఇంకోటి ఏంటంటే, ఇంకొక కొండ గుర్తు ఏంటంటే, క్లాస్ లోపల ఉండే ఫంక్షన్కి కంపల్సరీ ఫస్ట్ సెల్ఫ్ అని ఒక వేరియబుల్ యాడ్ అవుతుంది. చూడు నేను పెట్టకపోయినా అది వచ్చేసింది. చూడు ఇక్కడ నేను రాస్తుంటే వేణు అని చెప్పి ఐఎమ్ రైటింగ్ ద ఫంక్షన్.
జస్ట్ ఓపెన్ చేశాను అంతే, ఆటోమేటిక్గా సెల్ఫ్ వచ్చేసింది. నేను పెట్టుకున్నానే సెల్ఫ్ అని వచ్చేస్తుంది. ఓకే, నేను పెట్టుకున్నాను ఏమొస్తుంది, నాకు సెల్ఫ్ అని వచ్చేస్తుంది. సో సెల్ఫ్ అని వచ్చేస్తుంది, ఇది కొండగుర్తు. ఈ సెల్ఫ్ అనేది కనిపిస్తే యూ కెన్ సే ఇట్ ఈస్ ఎ మెథడ్. సో అండ్ దట్ మెథడ్ షుడ్ అవైలబుల్ విత్ ఇన్ ఏ క్లాస్. ఆ మెథడ్ దేంట్లో ఉంటుంది, క్లాస్ లోపలే ఉంటుంది అనమాట. ఇలా ఆ సెల్ఫ్ ఎందుకు అనేది నేను మళ్ళీ చెప్తా. ఈ క్లాస్ గురించి డిస్కస్ చేసినాక నేను మళ్ళీ చెప్తా సెల్ఫ్ పర్పస్ ఏంటి అనేది నేను చెప్తా. సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఐ ఆమ్ ఫ్రమ్ వేణు. ఓకే, సో అదేవిధంగా విల్ క్రియేట్ వన్ మోర్ మెథడ్. ఇక్కడ క్రియేట్ చేస్తే క్లాస్లో చేసినట్టు, ఇక్కడ క్రియేట్ చేస్తే క్లాస్ బయట చేసినట్టు. ఓకేనా, సో డెఫ్ ఓకే ఐఎమ్ రైటింగ్ సంథింగ్ లైక్ రాజ్. ఇక్కడ చూడు నాకు సెల్ఫ్ అని రావట్లేదు, చూడండి వచ్చింది సెల్ఫ్ ఇక్కడ రావట్లేదు. ఇక్కడ సింపుల్ ఐఎమ్ ప్రింటింగ్ వాట్, ప్రింట్ ఐ ఆమ్ ఫ్రమ్ రాజ్. ఓకే, సో ప్రింట్ ఐ ఆమ్ ఫ్రమ్ రాజ్. ఓకే, సో అదేవిధంగా ఇంకొక ప్రింట్ కూడా రాస్తా ఇక్కడ, ప్రింట్ ఓకే సో ఐ ఆమ్ స్ట్రక్చర్, అదే సంథింగ్ ఐ ఆమ్ అనాను ఏదో ఒకటి, ఐ ఆమ్ ఓకే విల్ రైట్ సంథింగ్ లైక్ ఓకే ఇలా. సో ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఏ క్లాస్, ది క్లాస్ హ్యాజింగ్ 2 data members and 1 method. సో క్లాస్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ దిస్ ఇస్ అ ఫంక్షన్. ఎలా అంటాం ఫంక్షన్ అని, క్లాస్లో కాకుండా బయట ఉంటే దాన్ని ఫంక్షన్ అంటాం. ఫంక్షన్కి ఇలా సెల్ఫ్ అనేది ఉండదు, క్లాస్కి అయితే సెల్ఫ్ అనేది వస్తుంది. సో ఫంక్షన్, ఆ ఫంక్షన్ లోపల మనకి ఏమో రాసుకుంటాము. ఇది నేను క్లాస్ లోపల మెథడ్ లోపల ప్రింట్ రాసుకోగలుగుతున్నా, ఫంక్షన్ లోపల ప్రింట్ చేయగలుగుతున్నా, అసలు దేనికి సంబంధం లేకుండా డైరెక్ట్గా కూడా ప్రింట్ చేయగలుగుతున్నా. ఇలా డైరెక్ట్గా ప్రింట్ చేస్తే ఇట్ ఇస్ అ స్ట్రక్చరల్ వే, ఇలా ఫంక్షనల్గా ప్రింట్ చేస్తే ఫంక్షనల్ వే, ఇలా క్లాస్ క్రియేట్ చేసి మనం చేస్తే అది మనకేమవుతుంది ప్రొసీజరల్ వే అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనకి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మనకు వచ్చే ఇష్యూ ఏంటంటే, ఇక్కడ ఏ బి ఇక్కడ ఉన్నాయి, సి ఈక్వల్ టు సమ్ 34 33, డి ఈక్వల్ టు సమ్ 12 ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఐ కెన్ డిక్లేర్ సమ్ వేరియబుల్స్, ఎక్స్ ఈక్వల్ టు 77, వై ఈక్వల్ టు 88. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక్కటే అర్థమైతే పైథాన్ ఈజ్ నథింగ్. ఇది ఒక్కటి అర్థమైతే చాలు, పైథాన్ నథింగ్. ఇది ఒక్కటి అర్థమైతే పైథాన్ ఏం లేదు, సింపుల్ అన్నట్టు పైథాన్. ఓకేనా, సో అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కంబైన్ చేస్తున్నా. ఓకే, సో ఓకే స్కోప్ గురించి చెప్తున్నా. సో బిఫోర్ దాట్ ఓకే ఇది చెప్పే ముందు నేను ఏం చేస్తానంటే అసలు క్లాస్ అంటే ఏంటి, క్లాస్ లోపల ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. ఓకే, సో క్లాస్ అంటే ఏంటి, క్లాస్ లోపల ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి ఒకసారి. ఓకే, సో వెన్ యూఆర్ క్రియేటింగ్ ఏ క్లాస్, ఆ క్లాస్ లోపల యూఆర్ రైటింగ్ టు ఒక డేటా మెంబర్స్ మెథడ్స్ క్రియేట్ చేయొచ్చు ఆ క్లాస్ లోపల. I am from Raj. 1 minute, constructor syntax also. Yeah, def అని పెట్టాలి. Yeah, yes, print I am from constructor. ఓకేనా, I am from constructor. ఇవి అర్థం కాదు, ఇప్పుడు నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతాయి. ఓకేనా, యా చూడమ్మా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి క్లాస్. ఓకే, నౌ సి, let's for example I created a empty class. సో ఒక ఎంప్టీ క్లాస్ కనుక నేను క్రియేట్ చేస్తే నేను జస్ట్ ఇలా రాస్తా. ఎంప్టీ క్లాస్ అంటే ఎలా అంటే ఇదేం రాయకుండా, ఓకే సింపుల్ ఐ విల్ రైట్ క్లాస్ డెమో. I don't want to write anything within the class, I will write pass. Okay, now right click and run it. Am I getting any errors? No, I am not getting any errors. So like first point నాకు అర్థమవుతుంది ఏంటంటే
క్లాస్ లోపల కంపల్సరీ డేటా మెంబర్స్ మెథడ్స్ కంపల్సరీ రాయాలని రూల్ లేదు. దెర్ ఇస్ నో రూల్ లైక్ యూ హ్యావ్ టు రైట్ సంథింగ్ విత్ ఇన్ ద క్లాస్. ఏం రాయకుండా కూడా యూ కెన్ క్రియేట్ ఏ క్లాస్. ఇట్ ఈస్ ఎంప్టీ క్లాస్. ఓకే, సో అదేవిధంగా క్లాస్ లోపల నువ్వేం రాయొచ్చు, డేటా మెంబర్స్ రాయొచ్చు, మెథడ్స్ రాయొచ్చు, డేటా మెంబర్స్ రాయొచ్చు, మెథడ్స్ రాయొచ్చు. సో అయితే ఎప్పుడైతే నువ్వు క్లాస్ ఎంప్టీ క్లాస్ క్రియేట్ చేస్తున్నావో, వెన్ యూఆర్ క్రియేటింగ్ ఏ ఎంప్టీ క్లాస్, ఆ క్లాస్కి బై డిఫాల్ట్ ఏముంటాయంటే దట్ క్లాస్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ బై డిఫాల్ట్ ఏ ఆబ్జెక్ట్, ఓకే, ఏ సెల్ఫ్ ఆబ్జెక్ట్. ఎలా పిలుస్తారు? ఏ సెల్ఫ్ ఆబ్జెక్ట్. బై డిఫాల్ట్ ప్రతి క్లాసు కూడా ఏముంటుంది? సెల్ఫ్ ఆబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది. అంటే దీన్ని మనం ఏమంటామంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. DFAULT, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. Whenever you are creating a class, when you are creating a class, that class is going to have by default a object, by default a constructor. అంటే ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? క్లాస్ అనగానే ఏం కనిపించట్లేదు. ఇట్స్ ఎంప్టీ క్లాస్. నేను రన్ చేస్తే చూడు, ఇట్స్ ఎంప్టీ క్లాస్. ఏం లేదు, ఈ క్లాస్లో ఏం లేదు, నథింగ్, ఇట్ ఈస్ ఎంప్టీ. బట్ ఈవెన్ ఇట్ ఈస్ ఎంప్టీ, ఇది ఎంప్టీ అయినప్పుడు కూడా ఈ క్లాస్కి కన్స్ట్రక్టర్ ఉంటుంది, సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నేను క్లాస్ లోపల ఏం రాయకపోయినా సరే క్లాస్కి ఏముంటాయి? కన్స్ట్రక్టర్ ఉంటుంది. అదేవిధంగా ఎనీ ఆన్సర్స్? అర్థమవుతుందా నేను చెప్పేది? కన్ఫ్యూజ్ అవుతున్నారా? రిప్లై. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. సో వెన్ ఎవర్ యూఆర్ క్రియేటింగ్ ఏ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇలా క్రియేట్ చేస్తాం. సింపుల్లీ క్లాస్ డెమో, అంతే. దీంట్లో నథింగ్. మీరు భయపడకండి, ఫస్ట్ సింపులే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ జావాలా కొంచెం అంత కాంప్లికేట్ ఉండదు. ఇక్కడ సింపులే ఉంటుంది. ఫస్ట్ భయపడొద్దు, ఓకేనా? ఇంక్రీజ్ ఫాంట్ సైజ్. యా, చూడండి. సో నేను క్లాస్ క్రియేట్ చేసినప్పుడు క్లాస్లో ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ మీకు చెప్పా, గుర్తుందా? ఒక మెథడ్ లోపల ఏం రాయొద్దు అనుకుంటే ఏం పెట్టమని చెప్పా? పాస్ అని పెట్టమని చెప్పా, గుర్తుందా? అలానే క్లాస్ లోపల ఏం రాయొద్దు అనుకుంటే పాస్ అని. పాస్ అంటే మీనింగ్ ఏంటంటే ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ అని మీనింగ్ అనమాట. ఓకే, సో అసలు ఏం రాయకుండా ఉంటే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఇలా పెడితే ఏమొస్తుంది అంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనకి జావాలో అయితే ఇలా ఓపెనింగ్ క్లోజింగ్ బ్రేస్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది క్లియర్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఓపెనింగ్ క్లోజింగ్ బ్రేస్ ఉండదు కాబట్టి నువ్వేం రాయకూడదు లోపల అనుకుంటే కంపల్సరీ ఏం పెట్టాలి? పాస్ అని పెట్టాలి. పాస్ అంటే బాబు నేనేం రాయట్లేదు దీని లోపల అని మీనింగ్ అనమాట. ఓకేనా? సో అయితే ఒక ఎంప్టీ క్లాస్ కనుక మనం క్రియేట్ చేస్తే ఏ ఎంప్టీ క్లాస్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ టూ థింగ్స్. వన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఆబ్జెక్ట్, అండ్ వన్ ఈజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఏ కన్స్ట్రక్టర్. ఒక క్లాస్కి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. అదేవిధంగా ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. మనం ఏం పెట్టకపోయినా సరే ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? సో అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్? కన్స్ట్రక్టర్ పర్పస్ ఎందుకు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్? అసలు ఈ కన్స్ట్రక్టర్ యొక్క పర్పస్ ఎందుకు? ఓకే, సో ద పర్పస్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఈస్ టు క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్. We need a constructor. మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ మనకి కన్స్ట్రక్టర్ కావాలి. కన్స్ట్రక్టర్ కనుక లేకపోతే మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం పాసిబుల్ కాదు. ఓకే, సో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయకపోతే మనం కన్స్ట్రక్టర్ కనుక లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్? సో ఆబ్జెక్ట్, అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్ మా. ఇది ఒక మెథడ్. ఓకే, ఇది ఒక మెథడ్. వేణు, రాజ్ అని 2 మెథడ్స్ తీసుకుంటున్నాం. దిస్ మెథడ్ ఈజ్ రాజ్. ఓకే, వేణు ఆల్రెడీ క్లాస్ నేమ్ ఉంది కాబట్టి దీనికి రామ్ అని పెడుతున్నా. వేణు, రామ్ అని ఐఎమ్ టేకింగ్ 2 మెథడ్స్. సో ఎలా ఉంటాయి? CLF, సెల్ఫ్ అని ఇలా ఉంటాయి మెథడ్స్. దీస్ ఆర్ ద 2 మెథడ్స్. దిస్ ఇస్ ఆల్సో సో దీస్ ఆర్ ద 2 మెథడ్స్ వీ హ్యావ్. ఓకే, దీని లోపల మళ్ళీ వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేస్తున్నాయి ఇక్కడ. సంథింగ్ లైక్ ఐఎమ్ రైటింగ్ x = 20 అని చెప్పి వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేస్తున్నాం. ఇలా ఇక్కడ రాస్తున్నాం x = 20 అని చెప్పి రాస్తున్నాం. ఓకే, సో అయితే ఇది క్లాస్ లోపల లైక్ మనం ఇందాక చేసినట్టు నేను రాస్తున్నా ఇలా.
ఇది. సో నా కన్స్ట్రక్టర్ తీసేస్తున్నా ప్రజెంట్. నేను కన్స్ట్రక్టర్ పెట్టకపోయినా సరే ప్రతి క్లాసు కూడా దెర్ ఈజ్ ఎ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, దెర్ ఈజ్ ఎ డిఫాల్ట్ ఆబ్జెక్ట్. ఫర్ ఎవ్రీ క్లాస్ దెర్ ఈజ్ ఎ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, దెర్ ఈజ్ ఎ డిఫాల్ట్ ఆబ్జెక్ట్. సో ఎప్పుడైతే నేను ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో, ఎక్కడ చేద్దాం, ఇక్కడ చేద్దాం, కింద చేద్దాం. క్లాస్ బయట ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేస్తా, డి ఓకే. సో ఈక్వల్ టు డి ఈక్వల్ టు, సో కన్స్ట్రక్టర్ని మనం పిలవాలంటే క్లాస్ నేమ్తో పిలవాలి. మనకి జావాలో వస్తుంది కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి క్లాస్ నేమ్ అని. ఓకే. సో ఎలా పిలుస్తా, వాట్ ఈస్ ద క్లాస్ నేమ్, డెమో రైట్, డెమో ఆఫ్ అని ఇలా పిలుస్తాం. ఓకే. దీన్ని మనం ఏమంటామంటే కన్స్ట్రక్టర్ అంటాం. ఓకే. ఎప్పుడైతే మనం కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తామో, ఇలా కన్స్ట్రక్టర్ని ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ కన్స్ట్రక్టర్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ని, ఈ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని ఒక దాన్ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ అయిన ఆబ్జెక్ట్ దేంట్లో స్టోర్ అవుతుంది, ఇప్పుడు డీలో స్టోర్ అవుతుంది. నో వాట్ ఈస్ ద డి, డి ఈజ్ ఆబ్జెక్ట్. మనకి ఎలా తెలుస్తుంది, కాబట్టి చూడండి టైప్ అని చెప్పి రాయండి, ప్రింట్. ప్రింట్లోకి వెళ్ళి యూ కెన్ రైట్ టైప్ ఆఫ్ డి, ప్రింట్ టైప్ ఆఫ్ డి. సో ఇఫ్ యూ రన్ ఇట్ నౌ సీ ఇట్ ఇస్ ఏ క్లాస్. ఓకే. డెమో అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అని తెలుస్తుంది మనకు క్లియర్గా. ఓకే. డి అనేది డెమో అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. సో అయితే మీకు నేను ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నా. ఎలా క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ పెట్టుకోవాలి. ఆబ్జెక్ట్ నేమ్ నీకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. కెన్ పుట్ ఎనీథింగ్ యాజ్ ఆబ్జెక్ట్ నేమ్. దాని ఆపోజిట్లో ఏం రాయాలంటే ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని పిలవాలి. ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని పిలవాలి అంటే మనం ఎలా పిలుస్తామంటే ఆ క్లాస్ నేమ్ పెట్టేసి యాస్టీస్గా తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ క్లాస్ నేమ్ తర్వాత బ్రాకెట్స్ పెడతాం. ఓకేనా. సో 1 minute. ఏమైంది, అయిపోయింది యాక్షన్ వేయించుకున్నావా, ఎట్లుంది? సరే కొంచెంసేపు ఒక 10 నిమిషాలు కూర్చొని మంచిలో పెట్టుకొని పో. ఒకవేళ ఏమైనా కళ్ళు తిరిగినట్టు ఏమైనా అనిపిస్తే వచ్చి, సరేనా? స్టార్ట్ చేస్తాం, ఇంకా చేస్తావా, రెస్ట్ తీసుకుంటావా? సరే రైట్. Yeah, so Jatvinma, now I created a class. This class is going to have 2 data members and 2 methods. This is one method, this is another method. So ee particular class ki nenu object create cheyalante ela create cheyalante first nenu object name raaskovali equal ki opposite lo. This you can write anything, object name emaina raayachchu. Opposite lo nu aa class yokka constructor ni pilavali. ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని పిలవాలి అంటే ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ ఎలా పిలుస్తాం అంటే ఆ క్లాస్ నేమ్ రాసి దాని పక్కన బ్రాకెట్ పెడితే ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని పిలుస్తున్నట్టు మీనింగ్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఆ క్లాస్ యొక్క అంటే ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, అసలు ఇందులో కన్స్ట్రక్టరే నాకు కనపడట్లేదు కదా, ఇందులో దేర్ ఇస్ నో కన్స్ట్రక్టర్, నాకు ఇప్పుడు నువ్వు రాసిన కోడ్లో దేర్ ఇస్ నో కన్స్ట్రక్టర్ కదా, మరి ఇక్కడ కన్స్ట్రక్టర్ని ఎక్కడి నుంచి పిలుస్తున్నావు అంటే దానికి నేను చెప్పే పాయింట్ ఏంటంటే బై డిఫాల్ట్ దేర్ ఈజ్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. నువ్వు క్రియేట్ చేయకపోయినా సరే దేర్ ఈజ్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఫర్ ఏ క్లాస్. ఒక క్లాస్కి డిఫాల్ట్గా కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అయి ఉంటుంది నువ్వు క్రియేట్ చేయకపోయినా సరే. దట్స్ వై ఐఎమ్ కాలింగ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. క్లియర్. సో అంటే మీకు డౌట్ ఏమొస్తుందంటే ఇది అసలు లేదు కదా ఈ క్లాస్లో, ఇన్ దిస్ క్లాస్ వీ డోంట్ హ్యావ్ దిస్, హౌ యు ఆర్ కాలింగ్ దిస్. ఓకే. అదేవిధంగా ఏం చెప్తున్నా, ఇక్కడ సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్ ఇస్తున్నా. ఓకే. సో ఇప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే నేను క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో, క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే జాగ్రత్త వినండి, క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక జెరాక్స్ తయారవుతుంది. ఇలా ఏమవుతుంది, ఒక జెరాక్స్ కాపీ ఇలా తయారవుతుంది. ఆ జెరాక్స్కి మనం పెడుతున్న పేరు డెమో. ఆ జెరాక్స్కి మనం పెడుతున్న పేరేంటి, డెమో. డెమో ఈజ్ ద నేమ్ దట్ యు ఆర్ గివింగ్ ఫర్ ద జెరాక్స్, అంటే ఆబ్జెక్ట్ నేమ్. ఓకే. ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఆ జెరాక్స్కి అదేంటి, డెమో ఈజ్ ఆబ్జెక్ట్ నేమ్. ఓకే. సో డెమో అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏవైతే ఈ క్లాస్లో ఉన్నాయో అవన్నీ యాస్టీస్గా ఈ ఆబ్జెక్ట్లోకి జెరాక్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. whenever you are creating a object, the details which are in the class will copy into the object. అంటే ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్లోకి ఏమొస్తాయంటే ఎక్స్ వస్తుంది, ఎక్స్ లోపలికి ఏమొస్తుంది, ఎక్స్ లోపలికి 20 వస్తుంది. అదేవిధంగా ఏమొస్తుంది, ఇంకా నాకు రాజు వస్తుంది,
యాస్టీస్ అక్కడ ఏమైతే ఆ క్లాస్ లోపల ఏమున్నాయో అవన్నీ అలా యాస్టీస్ వస్తాయి. రాజు వస్తుంది. ఓకే, సో అదేవిధంగా రామ్ కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే డెమో డాట్ ఎక్స్ అంట. ఇఫ్ ఐ రైట్ సంథింగ్ లైక్ డెమో డాట్ ఎక్స్ ఓకే అని నేను ప్రింట్ చేస్తే నాకేం ప్రింట్ అయ్యింది? గెస్ చేయండి ఎవరన్నా. ఇఫ్ ఐ ప్రింట్ ద డెమో డాట్ ఎక్స్ వాట్ ఇట్ విల్ ప్రింట్? ఎనీ ఆన్సర్స్? If I print the demo.x, what it will print? Any answers? 20. Yeah, very good. ఏం ప్రింట్ అవుతుంది? 20 ప్రింట్ అవుతుంది. డెమో డాట్ ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు నాకు ప్రింట్ అయ్యే 20 అనేది నేను ఒరిజినల్గా రాసిన ఈ పర్టికులర్ ఒరిజినల్గా రాసిన క్లాస్ లోపల నుంచి వస్తుందా, లేకపోతే నేను క్రియేట్ చేసినప్పుడు కాపీ అయిన చూడు, జెరాక్స్ అయిన చూడు ఆబ్జెక్ట్లోకి, అందులో నుంచి వస్తుందా? గెస్ చేయండి. ఈ 20 నాకు ఇక్కడి నుంచి వస్తుందా, ఈ ఆబ్జెక్ట్ నుంచి వస్తుందా? ఆబ్జెక్ట్. వెరీ గుడ్. ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది అది. ఓకే, అంటే నేనేం చెప్తున్నా, వెన్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్, ద డీటెయిల్స్ విచ్ యూ రోట్ ఇన్ ద క్లాస్ విల్ కాపీ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ టు ద ఆబ్జెక్ట్. సో ఇప్పుడు నేను డెమో డాట్ ఎక్స్ అంటే నా ఒరిజినల్గా నేను డెమో డాట్ ఎక్స్ అంటే ఒరిజినల్గా నేను రాసిన ఎక్స్ కాల్ కాదు, ఆబ్జెక్ట్లో కాపీ అయిన ఎక్స్ కాల్ అవుతుంది. అదేవిధంగా డెమో డాట్ రాజ్ అంటే ఒరిజినల్గా నేను రాసి ఉంటాను కదా, ఆ మెథడ్ కాల్ కాదు, ఏదైతే ఆబ్జెక్ట్లోకి రాజు కాపీ అయి ఉంటుందో ఆ కాపీ అయిన మెథడ్ కాల్ అవుతుంది. సో మనకి దీంట్లో ఉన్నదే కాపీ అవుతుంది కాబట్టి మనకి దీన్ని కాల్ చేసినా దాన్ని కాల్ చేసినా ఒకలా అనిపిస్తుంది అనమాట, సేమ్ అనిపిస్తుంది. ఓకే, సో ఇలా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే ఇలా క్రియేట్ చేసుకుంటాం ఆబ్జెక్ట్ని, మనం ఇలా క్రియేట్ చేసుకుంటాం ఆబ్జెక్ట్ని. ఓకే, సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి నువ్వేం చేయొచ్చు అంటే చెప్పండి, ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి నేను ఏం చేయొచ్చు? ఐ కెన్ కాల్ ఎక్స్, ఐ కెన్ కాల్ రాజ్, I can call Ram. So ఇక్కడ కాల్ చేద్దామా? Now by using this demo object, what I can do now? I can call A, I can call B, I can call Venu, I can call Raj. Okay, I can call Raj. చూద్దాం ఒకసారి. First we'll print it. Print. What is that object name? Demo dot A. Demo dot A means ఏంటి? Demo dot A means demo ఆబ్జెక్ట్లో ఉన్న A. ఓకే, సో తర్వాత if you run it చూద్దాం ఏం ప్రింట్ అయిందో చూద్దాం. Now see 45 వస్తుందా రావట్లేదా? you're getting what? 45. సో మీన్స్ ఆ క్లాస్లో ఉన్నది ఈ ఆబ్జెక్ట్లో కాపీ అయింది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సేమ్ లైక్ ప్రింట్ డెమో డాట్ బి. సో డెమో డాట్ బి, డెమో డాట్ బి అంటే ఏమొస్తుంది నాకు చెప్పండి? వేణు. యా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇఫ్ యూ రైట్. ఓకే, we will call a method. Which method you will call? Venu method. So demo డాట్ వేణు. సో అయితే ఇక్కడ జాగ్రత్త మీరు గమనించండి, ఇక్కడ సెల్ఫ్ అని ఒక వేరియబుల్ ఉంది, బట్ ఇక్కడ మనం అది పాస్ చేయట్లా, చూడండి. ఇంతకుముందు మనం ఏంటంటే మనం క్రియేట్ చేసిన ప్రకారం మనం ఏంటంటే ఇఫ్ యూ క్రియేట్ ఏ ఫంక్షన్ సంథింగ్ లైక్ వేణు ఆఫ్ సమ్ ఎస్ఎస్ అని పిలిస్తే కంపల్సరీ వెన్ ఐఎమ్ కాలింగ్ దట్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ నేను కాల్ చేసేటప్పుడు నాకు తెలిసిన రూల్ ఏంటంటే వెన్ ఐ కాలింగ్ దట్ ఫంక్షన్ ఐ హ్యావ్ టు పాస్ దట్ వేరియబుల్ వాల్యూ లైక్ వేణు అని చెప్పి ఐ హ్యావ్ టు పాస్ సమ్ డేటా. ఇప్పుడు ఏమవుతుంది, ఈ డేటా ఇలా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇందులో స్టోర్ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. ఇది మనకు తెలుసు ఆల్రెడీ. కానీ ఇక్కడ నేను కొత్తగా ఏం చెప్తున్నానంటే వెన్ యు ఆర్ క్రియేటింగ్ ద మెథడ్ దేర్ ఈజ్ అ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, దట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ద సెల్ఫ్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కంపల్సరీ ఏముంటుంది? సెల్ఫ్ అని ఉంటుంది. But you are not going to provide that argument. Then who is going to provide that argument? Okay, so self and data అర్థమైందా? What is meant by self? There is a default object, right? There is a default object self. నువ్వు క్రియేట్ చేయకపోయినా సరే ప్రతి క్లాస్లో కూడా డిఫాల్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది సెల్ఫ్ అని. ఆ డిఫాల్ట్ ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా నువ్వు కాల్ చేసినప్పుడు నీ క్లాసే దీంట్లోకి పంపించుకుంటుంది అనమాట. ఇది పంపించే బాధ్యత నీది కాదు. అంటే ఇప్పుడు నేను వేణు అండ్ సెల్ఫ్ అంటే నేను ఎలా కాల్, జస్ట్ వేణు అని కాల్ చేయాలి అంతే, సెల్ఫ్ నేను పట్టించుకోకూడదు. ఐ షుడ్ నాట్ కన్సిడర్ సెల్ఫ్. అలా కాకుండా వేణు ఆఫ్ సెల్ఫ్ కామా ఏ కామా బి. సో అయితే ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ అని ఏదైతే ఫస్ట్ పెడతావో మన కలర్ పింక్ కలర్ వచ్చింది. సో పింక్ కలర్ ఏదైతే ఉందో అది మనం పాస్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ వాట్ యూ హ్యావ్ టు పాస్? యూ హ్యావ్ టు పాస్ ద రిమైనింగ్ 2. సో రిమైనింగ్ 2 మీన్స్ ఎందుకని ఆ ఫస్ట్ వాల్యూని క్లాస్ పాస్ చేసుకునేది మనం పాస్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
సో ద రిమైనింగ్ ఏమైనా ఉంటే దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. రిమైనింగ్ ఏమైనా ఉంటే అవి మనం పాస్ చేసుకోవాలన్నమాట. రిమైనింగ్ ఏమున్నాయి, ఏబి ఉన్నాయి కదా. సో కాబట్టి ఏ వాల్యూ సంథింగ్ లైక్ 45, బి వాల్యూ సంథింగ్ లైక్ ఇలా. ఇప్పుడు చూడు 45 దేంట్లోకి వెళ్తుంది, ఏలోకి వెళ్తుంది, 322 దేంట్లోకి వెళ్తుంది, బిలోకి వెళ్తుంది. ఓకే, సో బిలోకి వెళ్తుంది. మరి ఇప్పుడు నీకు డౌట్ ఏంటంటే మరి దీన్ని ఎవరు పాస్ చేస్తారంటే, దాన్ని ఎవరు పాస్ చేస్తారంటే బై డిఫాల్ట్ మనం కాల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది పాస్ అవుతుంది. దాన్ని పర్టికులర్గా మనం పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెథడ్ విత్ ఇన్ ద క్లాస్, మెథడ్ అవుట్ సైడ్ ద క్లాస్. విత్ ఇన్ ద క్లాస్ మీన్స్ దాని మెథడ్ అంటాము, అవుట్ సైడ్ ద క్లాస్ మీన్స్ ఫంక్షన్ అంటాం. సో ఫంక్షన్కి మెథడ్కి డిఫరెన్స్ ఏంటంటే, మెథడ్కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కంపల్సరీ ఆర్గ్యుమెంట్ ఉండాలి. మెథడ్కి ఇక్కడ క్లాస్ లోపల రాస్తున్నప్పుడు ఇలా రాస్తే నీకు ఎర్రర్ వస్తుంది చూడు, రెడ్ వస్తుంది చూడు, యూఆర్ గెటింగ్ రెడ్ కలర్. ఓకే, సో నువ్వు మెథడ్ని కనుక రాస్తున్నావు అంటే కంపల్సరీ మెథడ్కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏముండాలి, సెల్ఫ్ ఉండాలి. బట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ దట్ సెల్ఫ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను రాజ్ని పిలవాలంటే సింపుల్ ఐ హ్యావ్ టు రైట్ డెమో డాట్ రాజ్, దట్స్ ఇట్. డెమో డాట్ రాజ్, దట్స్ ఇట్. డెమో డాట్ రాజ్ అనగానే నాకు రాజ్ కాల్ అవుతుంది. బట్ ఈ సెల్ఫ్ అనేది నేను ప్రొవైడ్ చేసిన అవసరం లేదనమాట. ఒకవేళ సెల్ఫ్ తర్వాత కామ పెట్టి ఇంకేమైనా ఉంటే అది నేను ప్రొవైడ్ చేయాలి, సో అర్థమైందా? జస్ట్ రిప్లై గైస్, అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్? క్లియరా? ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజన్ ఉందా, క్లియర్గా ఉందా? యా, సో అదనమాట. సో అయితే మన ఫంక్షన్కి మెథడ్కి డిఫరెన్స్ అది. మెథడ్ మీన్స్ క్లాస్ లోపల ఉంటుంది, మెథడ్కి కంపల్సరీ ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఫంక్షన్ మీన్స్ క్లాస్ లోపల ఉండదు, అది జనరల్గా ఉంటుంది. దానికి ఆర్గ్యుమెంట్ మనం పెడితే మనం ప్రొవైడ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఆర్గ్యుమెంట్. బట్ మెథడ్కి అయితే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మనం ప్రొవైడ్ చేయము, రిమైనింగ్ అయితే మనం ప్రొవైడ్ చేసుకుంటాం. ఒకవేళ ఉంటే అవి మనం ప్రొవైడ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇలా కాల్ చేసి ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకేమవుతుంది, ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, మీన్స్ ఇలా జెరాక్స్ వచ్చేస్తుంది. ఆ జెరాక్స్ లోపల నుంచి ఏ పిలుస్తున్నా, బి పిలుస్తున్నా, సో ఏబి ప్రింట్ అవుతుంది. తర్వాత వేణు రాజ్ పిలుస్తున్నా, ఆ జెరాక్స్లో నుంచి వేణు రాజ్ కూడా ప్రింట్ అవుతుంది. సార్ 45 వేణు, ఐఎమ్ ఫ్రమ్ వేణు, ఐఎమ్ ఫ్రమ్ రాజ్, ఐఎమ్ ఫ్రమ్ వేణు, ఐఎమ్ ఫ్రమ్ రాజ్, ఇలా. ఓకే, సో ఇలా మన క్లాస్లో ఉన్న వాటిని ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పిలుచుకోవాలన్నమాట. ఇఫ్ దే ఆర్ ఇన్ ద క్లాస్ యూ హ్యావ్ టు క్రియేట్ బై యూజింగ్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇంకొక వే కూడా ఉంటుంది. దెర్ ఈస్ అదర్ వే ఆల్సో. డైరెక్ట్లీ యూ కెన్ పుట్ ద డెమో డాట్ క్లాస్ నేమ్ పెట్టి కూడా పిలవచ్చు. అయితే ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్తో పిలవచ్చు. లేదు అసలు ఆబ్జెక్ట్ వద్దనుకుంటే డైరెక్ట్లీ యూ కెన్ కాల్ ఆల్ దీస్, యూ కెన్ కాల్ డైరెక్ట్లీ విత్ క్లాస్ నేమ్ ఆల్సో. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? దిస్ ఈస్ ద క్లాస్ నేమ్. ఓకే, సో ఇలా క్లాస్ నేమ్ పెట్టేసే డెమో ఆబ్జెక్ట్ క్రియేట్. నౌ ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. ఓకే, సో డెమో డాట్ ఏ. ఓకే, అగైన్ ప్రింట్ డైరెక్ట్ క్లాస్ నేమ్ డాట్ బి. ఓకే, సో డైరెక్ట్గా డెమో డాట్ ఓకే వేణు, తర్వాత డెమో డాట్ రాజ్. ఓకే, నౌ సేమ్ అవుట్పుట్ ఐ విల్ గెట్. ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి కదా, ఇక్కడ ఏబి పాస్ చేయాలి కదా వేణుకి. యా 34 లైక్ దిస్. ఓకే, క్లాస్ నేమ్తో పిలిచినప్పుడు ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. కాబట్టి దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఓకే, లీవ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఆస్కింగ్ టు క్రియేట్ ప్రాపర్స్ ఆబ్జెక్ట్ ఆల్సో. కాబట్టి దిస్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు యూస్ మచ్. ఓకే, జస్ట్ డోంట్ కన్ఫ్యూజ్, జస్ట్ లీవ్ ఇట్. ఇందాకే గుర్తుపెట్టుకోండి, ఇందాక నేను చెప్పాను కదా, అది గుర్తుపెట్టు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి త్రూ ఆబ్జెక్ట్ యూ హ్యావ్ టు పాస్ దిస్ వాల్యూస్. ఓకేనా? అర్థమైందా? యా, సో ఇప్పుడు మనం కొంచెం క్లారిటీ కోసం ఏం చేద్దామంటే, ఓకే ఆబ్జెక్ట్ గురించి కొంచెం క్లారిటీ కోసం విల్ టేక్ ఇంకొక సినారియో తీసుకుందాం. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒరిజినల్గా రాస్తున్న కోడ్ ఏంటంటే దిస్ ఈజ్ అ కోడ్ విచ్ ఐఎమ్ రైటింగ్. క్లాస్ డెమో కోలన్ ఓకే ఏ ఈక్వల్ టు 45 బి ఈక్వల్ టు 67. ప్రస్తుతానికి నేనేం రాయట్లేదు ఇంకా, లేదంటే లేదు ప్రస్తుతానికి ఈ రెండు రాస్తున్నా. ఓకే, ఏ ఈక్వల్ టు 45 బి ఈక్వల్ టు 67. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, క్రియేటింగ్ ఆబ్జెక్ట్ డెమో ఈక్వల్ టు
డెమో కన్స్ట్రక్టర్ పిలవాలి. ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. నేను ఇంకోటి ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ క్రియేటింగ్ ద సేమ్ ఆబ్జెక్ట్, వన్ మోర్ ఆబ్జెక్ట్ లైక్ దిస్ డెమో2 క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఇలా క్రియేట్ చేశానో అప్పుడు నాకు డెమో అనగానే ఒక మెమరీ లొకేషన్ అలగేట్ అవుతుంది. దిస్ మెమరీ లొకేషన్ నేమ్ ఈస్ డెమో. ఓకే, నేనేం చేసా, అలా 2 క్రియేట్ చేసా. దర్ ఇస్ అదర్ ఆల్సో ఐ క్రియేటెడ్, ఇంకోటి కూడా క్రియేట్ చేసా. సో కాబట్టి ఆబ్వియస్లీ నాకు ఏం జరుగుతుంది, ఇంకో మెమరీ లొకేషన్ కూడా అలగేట్ అవుతుంది. బట్ ఆ మెమరీ లొకేషన్ ఏం పెట్టాను నేను, డెమో2 అని పెట్టా. ఆబ్జెక్ట్ నేమ్ ఏం పెట్టా, డెమో2. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అంటామో ఆ ఆబ్జెక్ట్లకు ఏం కాపీ అవుతాయని చెప్పా, ఇవన్నీ యాస్టిస్ కాపీ అవుతాయని చెప్పా కదా. సో అప్పుడు ఏమవుతుంది, సో దీంట్లో ఏ ఉంటుంది, దీంట్లో కూడా ఏ ఉంటుంది, బి ఉంటుంది, దీంట్లో ఏ ఉంటుంది అండ్ దీంట్లో కూడా బి ఉంటుంది. సేమ్ యాస్టిస్ కాపీ అవుతాయి దీంట్లో కూడా. సో ఇప్పుడు నౌ హియర్ ఏ బి సో యాస్టిస్ కాపీ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఒరిజినల్ వాల్యూస్ నువ్వేమి ఇచ్చావో అవి వచ్చి స్టోర్ అవుతాయి. ఒరిజినల్ వాల్యూస్ ఏమున్నాయి, 45, 67. సో కాబట్టి ఇక్కడ వచ్చేసరికి 45 స్టోర్ అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి 67 స్టోర్ అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి 45 స్టోర్ అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి 67 స్టోర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగితే జాగ్రత్తగా చెప్పండి, క్వశ్చన్ అడిగితే జాగ్రత్త చెప్పండి. ఓకే, ఇక్కడ ఐఎమ్ రైటింగ్ ద కోడ్ హియర్, ఇక్కడ రాస్తున్న కోడ్ మీకు అర్థం అవడం కోసం. డెమో మీన్స్ ఫస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, డెమో డాట్ ఏ ఈక్వల్ టు 99. డెమో డాట్ ఏ ఈక్వల్ టు 99 కింద ఏం చేస్తున్నా అంటే ప్రింట్, PRINT ప్రింట్. ఓకే, సో ప్రింట్ ఆఫ్ demo2.a. Now tell me what is the answer. demo2.a. Now tell me any answers. ఇది నేను రాస్తే నాకు ఏమొస్తుంది, ఆన్సర్ ఏమొస్తుంది, ఎనీ గెస్సెస్? ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి, ఈ లైన్లో ఏం ప్రింట్ అవుతుంది? సరే ఇక్కడ ఐఎమ్ రైటింగ్ demo2. ఓకే, ఓపెన్ చేద్దాం, ఐ విల్ రైట్ దట్ ఆల్సో. ప్రింట్ demo2.a. Now tell me ఇక్కడ ఈ లైన్లో ఎంత ప్రింట్ అవుతుంది, ఈ లైన్లో ఎంత ప్రింట్ అవుతుందో చెప్పండి నాకు ఒకసారి. వాట్ వాల్యూ విల్ ప్రింట్ ఇన్ దిస్ లైన్, వాట్ వాల్యూ విల్ ప్రింట్ ఇన్ దిస్ లైన్? Both are same. Any other answers? Demo first 99. Next ఎంత, ఫస్ట్ 99, నెక్స్ట్ చెప్పండి. First 99, next 42. Yeah, next 45. Very good. That is very important. Okay, whenever you are creating object, what I said, Xerox will come and store in the object. If you modify something by using that object, now see, by using demo object I am modifying what, A, so that this modification will reflect only in this place only. ఈ ఆబ్జెక్ట్ లోనే ఆ మోడిఫికేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది. 45 ప్లేస్లో ఏమొస్తుంది మనకి, 99 వస్తుంది. ఓకే, సో 45 ప్లేస్లో ఏమొస్తుంది, 99 వస్తుంది. కానీ వేరే ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ మాడిఫై అవుతుందా, వేరే ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ మాడిఫై అవుతుందా, మాడిఫై కాదు. కాబట్టి ఇక్కడ ఎంత ప్రింట్ అవుతుంది మనకి, 99 ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎంత ప్రింట్ అవుతుంది మనకి, అది మాడిఫై కాదు, 45 ప్రింట్ అవుతుంది. ఓకే, సో సరే ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ demo3. ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ demo3. సో ఈ demo3లోకి ఏ వాల్యూ ఎంత వస్తుంది గెస్ చేయండి ఎవరన్నా. demo3లోకి ఏ వాల్యూ ఎంత వస్తుంది, demo3లోకి వాట్ వాల్యూ ఐ విల్ గెట్ ఇన్ 45. అంటే ఎప్పుడైతే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో అది వేరే ఆబ్జెక్ట్స్తో సంబంధం లేదు, దానికి ఒరిజినల్ వాల్యూస్ కాపీ అవుతాయి. నువ్వు కోడ్ రాసేటప్పుడు రాస్తావు కదా ఒరిజినల్ వాల్యూస్, ఆ వాల్యూస్ వచ్చి కాపీ అవుతాయి అనమాట. అంతేగాని లేదు ఇంతకుముందు ప్రీవియస్ డెమోలో 99 ఉంది అది రాదనమాట. ఏ ఆబ్జెక్ట్ యొక్క మెమరీ లొకేషను ఆ ఆబ్జెక్ట్కి, ఏ ఆబ్జెక్ట్లో కాపీ అయినవి ఆ ఆబ్జెక్ట్కి సపరేట్ ఉంటాయి అనమాట. సో దీనివి దాంట్లో ఎప్పుడు కూడా పో. కాబట్టి ఏ అనగానే ఒరిజినల్ ఏ ఎంత ఉంది, 45 ఉంది. ఓకే, 45 విల్ కమ్ హియర్. బి అనగానే ఒరిజినల్ నువ్వు రాసిన కోడ్లో ఎంత ఉంది, 67 విల్ కమ్ హియర్. అది ఎక్కడైనా సరే. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తుంటే ఐఎమ్ మోడిఫైయింగ్ సమ్ వాల్యూ, డెమో డాట్ ప్రింట్ చేద్దాం. విల్ ప్రింట్ దిస్ వన్, ప్రింట్ డెమో డాట్ ఏ. ఓకే,
డెమో డాట్ ఏ కాదు, దానికన్నా బిఫోర్ విల్ మాడిఫై ఇట్. డెమో డాట్ ఏ ఈక్వల్ టు 99. సో డెమో డాట్ ఏ ఎంత ప్రింట్ అయింది? 99 ప్రింట్ అయింది. ఇఫ్ ఐ ప్రింట్ ఓకే డెమో 2 డాట్ ఏ ఎంత ప్రింట్ అవుద్ది? డెమో అనేది ఒక ఆబ్జెక్ట్, డెమో 2 అనేది అదర్ ఆబ్జెక్ట్ కాబట్టి నేను డెమోలో ఉన్న ఏని మాడిఫై చేస్తున్నా 99 అని. ఓకే, బట్ డెమో 2లో మాడిఫై చేయట్లేదు కదా, కాబట్టి చూడండి ఫస్ట్ 99 తర్వాత 45, కాబట్టి డెమో 2లో మాడిఫై కాదు. సో అలానే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ హియర్ వన్ మోర్ మెథడ్ DEF. ఓకే, సంథింగ్ లైక్ వేణు అని చెప్పి ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ప్రింట్ ఐఎమ్ వేణు అని చెప్పి సింపుల్గా ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ ఐఎమ్ వేణు అని ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి సేమ్ ఇక్కడ ఒక మెథడ్ రాసా, ఇక్కడ కూడా రాస్తా మెథడ్ మీ క్లారిటీ కోసం. డెఫ్ వేణు ఓపెన్ క్లోజ్ సెల్ఫ్ కోలన్ ట్యాబ్ ప్రింట్ ఐఎమ్ వేణు. ఎప్పుడైతే నేను మెథడ్ ఉంటుందో ఈ మెథడ్ కూడా యాస్టీస్గా కాపీ అవుతుంది ఆబ్జెక్ట్లోకి. ఎవ్రీథింగ్ విల్ కాపీ. ఓకే, వాట్ ఇస్ ద మెథడ్ విల్ కాపీ టు దిస్ ఆబ్జెక్ట్? వేణు. సేమ్ మెథడ్ విల్ కాపీ వేణు. ఓకే, సో సేమ్ అదే మెథడ్ ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? ఐఎమ్ వేణు. ఇక్కడ ఏం ప్రింట్ అయింది? ఐఎమ్ వేణు ప్రింట్ అయింది. సేమ్ థింగ్ విల్ కాపీ, ఒరిజినల్ థింగ్ సేమ్ థింగ్ విల్ కాపీ ఇంటూ దిస్ ఆబ్జెక్ట్ and this object and this object. ఓకే, సో ఇప్పుడు చెప్పండి డెమో డాట్ ఏ అంటే నాకు ఏది పలుకుతున్నట్టు? విచ్ వన్ ఈజ్ కాలింగ్? ఇది పలుకుతుందా, లేకపోతే ఇది పలుకుతుందా, ఇది పలుకుతుందా, ఇది పలుకుతుందా? డెమో డాట్ ఏ అంటే ఏ వేణు వస్తుంది ఇక్కడ చెప్పండి. ఎనీ ఆన్సర్స్? ఇఫ్ ఐ రైట్ సంథింగ్ లైక్ డెమో డాట్ ఏ, సారీ డెమో డాట్ వే కాదు, డెమో డాట్ వేణు. ఓకే, ఏ వేణు వస్తాడు? విచ్ వేణు విల్ కాల్? విచ్ వేణు విల్ కాల్? ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న వేణు కాల్ అవుతాడు. అంటే డెమో డాట్ ఏ మీన్స్ ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న డెమో డాట్ బి మీన్స్ ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న బి, డెమో డాట్ వేణు మీన్స్ ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న వేణు అని మీనింగ్ అనమాట. అంటే దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఆబ్జెక్ట్ యొక్క డేటా ఆ ఆబ్జెక్ట్లో సపరేట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను వేణు కూడా కాల్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ 2 ఆబ్జెక్ట్స్ హియర్. ఇఫ్ ఐ కాల్ ఓకే డెమో డాట్ వేణు మీన్స్ డెమో ఆబ్జెక్ట్లో ఉన్న వేణు కాల్ అవుతాడు. ఇఫ్ ఐ కాల్ డెమో 2 డాట్ ఓకే వేణు, డెమో 2లో ఉన్న వేణు కాల్ అవుతాడు. బట్ మనకి ఏమనుకుంటామంటే రెండులో ప్రింట్ ఒకటే ఉంది కాబట్టి ఒకటే 2 సార్లు కాల్ అయింది అనుకుంటాం. బట్ ఇంటర్నల్గా ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఇంటర్నల్గా ఇది జరుగుతుంది. ఓకే, అయితే నీకు ఇంకో డౌట్ రావచ్చు, అసలు ఈ సెల్ఫ్ యొక్క పర్పస్ ఏంటి? సెల్ఫ్ అని చెప్పి అక్కడ రాస్తున్నారు. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద సెల్ఫ్? వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద సెల్ఫ్? ఆ సెల్ఫ్ యొక్క పర్పస్ ఏంటి? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ మెథడ్ డెఫ్ ఓకే సంథింగ్ లైక్ రాజ్ అని చెప్పి రాస్తున్నా. ప్రింట్ I am Raj. Now question is, what is the purpose of the self? Self kuda oka object, but that you are not creating, that is creating default. Self kuda enti oka object kada, but adi manam create cheyam. Mari adi ela create avutundante by default create ayipotundi self anedi. Okay, mari self ane object ananga neeku enti? Self ane object use chesi nu em cheyachante ఈ గ్లోబల్గా ఉన్న ఏని ఈ లోకల్గా కాల్ చేసుకోవచ్చు, బీని లోకల్గా కాల్ చేసుకోవచ్చు, ఈ రాజ్ని లోకల్గా కాల్ చేసుకోవచ్చు. అంటే క్లాస్ లోపల ఏవైతే ఉన్నాయో వాటిని క్లాస్ లోపలే కాల్ చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ ది సెల్ఫ్ ఆబ్జెక్ట్. నౌ ఐ వాంట్ టు ప్రింట్ దిస్ ఏని ప్రింట్ చేయాలనుకుంటాను. ఇక్కడ వేణు తర్వాత ఐ వాంట్ టు ప్రింట్ ఏ ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తా? ప్రింట్ డైరెక్ట్గా ఏ అంటే రాదు నాకు. ఎర్రర్ వచ్చేసింది చూడు, రెడ్. ఓకే, డైరెక్ట్ ఏ అంటే రాదు నాకు. ఎలా పిలవాలి? క్లాస్ లోపల ఉన్న వాటిని పిలవంటే ఎలా పిలవాలి? సెల్ఫ్ డాట్ ఏ. ఇప్పుడు మనకి ఏ వస్తుంది అంటే ఈ క్లాస్ లోపల ఉన్న వాటిని పిలుచుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ వాట్? సెల్ఫ్ ఆబ్జెక్ట్. ఓకే, ప్రింట్ సెల్ఫ్ డాట్
బి అంటే ఎక్కడ మెథడ్ లోపల విత్ ఇన్ ద మెథడ్ inside the class, inside a method, if you want to call the class variables or class methods, you have to use the self object. ఇప్పుడు నేను వేణు అనే మెథడ్ నుంచి ఐ వాంట్ టు కాల్ ద రాజుని పిలవాలంటే ఏం చేయాలి మళ్ళీ అగైన్ నేను దీన్ని పిలవాలన్నా సరే ఇక్కడ లోపల ఇన్సైడ్ ద మెథడ్ దేన్ని పిలవాలన్నా సరే ఐ హ్యావ్ టు యూజ్ ద సెల్ఫ్ మెథడ్ సెల్ఫ్ డాట్ రాజ్ సి దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద సెల్ఫ్. ఇప్పుడు చూడు నేను ఓన్లీ ఎవరిని పిలుస్తా వేణు అనే మెథడ్ని పిలుస్తా ఇప్పుడు ఇంకెవరిని పిలవను ఐ విల్ కాల్ వేణు. ఓకే సో ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ తీసేస్తున్నా కన్ఫ్యూజన్ పోవడానికి ఐమ్ పుట్టింగ్ ఓన్లీ 1 ఆబ్జెక్ట్. నౌ సి డెమో డి ఈక్వల్ టు న్యూ డెమో డి ఈక్వల్ టు డెమో అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్లోకి ఇదంతా కాపీ అవుతుంది యాస్టీస్గా. ఆ ఆబ్జెక్ట్లో ఏదైతే కాపీ అయిందో ఆ కాపీ అయిన దాంట్లో వేణుని పిలుస్తున్నా. వేణుని పిలిచినప్పుడు ఏమవుతుంది మనకి ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది ఐ ఆమ్ వేణు. సెల్ఫ్ డాట్ ఏ మీన్స్ ఈ క్లాస్లో ఉన్న ఏ అని ఏముంది 45. సెల్ఫ్ డాట్ బి మీన్స్ ఈ క్లాస్లో ఉన్న బి అని ఎంత 67. సెల్ఫ్ డాట్ రాజ్ మీన్స్ ఈ క్లాస్లో ఉన్న రాజ్ అని ఎవరు ఇతను. సో కానీ చూడండి అవన్నీ కాల్ అవుతాయి. నోసి ఐ ఆమ్ వేణు 45 67 రాజ్. ఐ ఆమ్ వేణు 45 67 రాజ్. మెథడ్ లోపల తప్పితే సెల్ఫ్ అనేది ఇంకెక్కడ ఉపయోగపడదు మనకి, ఇంకెక్కడ మనం రాయం కూడా. మెథడ్ లోపల అది ఎందుకు గ్లోబల్ క్లాస్లో ఉన్న వాటిని మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మనం సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? అండర్స్టూడ్ గాయస్? జస్ట్ రిప్లై అండర్స్టూడ్. ఎనీ కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎనీ కన్ఫ్యూజన్స్? క్లియర్గా ఉందా? క్లియర్గా ఉందా? యా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీని లోపల ఏ ప్రింట్ చేస్తున్నా బి ప్రింట్ చేస్తున్నా. ఓకే ఈ రాజు మెథడ్ తీసేస్తున్నా బికాజ్ టు కన్ఫ్యూజన్ ఏం పెట్టకూడదు కాబట్టి ఇలా చేస్తున్నా. అంటే ఎప్పుడైతే నేను వేణు మెథడ్ని పిలుస్తానో ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది బి వాల్యూ ప్రింట్ అవుతుంది, ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది బి వాల్యూ ప్రింట్ అవుతుంది, ఐఎమ్ వేణు ఫస్ట్ ప్రింట్ అవుతుంది, తర్వాత ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి నౌ డెమో డాట్ ఏ ఈక్వల్ టు 100, డెమో డాట్ బి ఈక్వల్ టు 200. తర్వాత డెమో డాట్ వేణుని పిలుస్తున్నా. ఇప్పుడు చెప్పండి ఇక్కడ నాకు ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది వేణు లోపల, బి వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? ఎనీ ఆన్సర్స్? 45 67. షూర్? జాట్ చూడండి. So this is object, right? When you are creating object, what will happen? This will happen, right? Okay. So when you are creating object, ఏమవుతుంది? ఇది జరుగుతుంది. దీని లోపలికి 45 వస్తుంది. సో జెరాక్స్ వస్తుంది కదా. when you are creating object నీకు ఏమొస్తుంది? జెరాక్స్ వస్తుంది. ఓకే జాగ్రత్త వినండి లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. యా దీంట్లోకి ఏమొస్తుంది 45. when క్రియేటింగ్ ఆబ్జెక్ట్ జెరాక్స్ వస్తుంది. ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఇక్కడ రాస్తాను చూడు, కోడ్ ఇక్కడ రాస్తా డెమో ఈక్వల్ టు డెమో. ఓకే సో ఇప్పుడు నేను డెమో డాట్ ఏం రాసా ఇక్కడ డెమో డాట్ ఏ ఈక్వల్ టు 100, డెమో డాట్ ఏ ఈక్వల్ టు 100. సో మీన్స్ ఇప్పుడు చెప్పండి ఎక్కడ మాడిఫై అవుతుంది? వేర్ దిస్ ఏ విల్ మాడిఫై. ఏ ఎక్కడ మాడిఫై అవుతుంది? ఒరిజినల్ కోడ్లో మాడిఫై అవుతుందా, డెమోలో మాడిఫై అవుతుందా, డెమో 2లో మాడిఫై అవుతుందా, డెమో 3లో మాడిఫై అవుతుందా? ఆ ఏ వాల్యూ ఎక్కడ మాడిఫై అవుతుంది? ఇన్ డెమో ఆబ్జెక్ట్ అంటే ఇక్కడే కదా, ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్. ఓకే సో ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ 100 45 ఇట్ విల్ రీప్లేస్ విత్ వాట్ 100. 45 బదులు ఏమొస్తుంది 100 వస్తుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఏం చేసా డెమో డాట్ బి ఈక్వల్ 200.
డెమో డాట్ బి ఈక్వల్ టు 200. ఎక్కడైతే 67 ఉందో అక్కడ ఏం పెడుతున్నా 200 పెడుతున్నా. 67 ప్లేస్లో 200 పెడుతున్నా. అంతేనా? ఎస్ ఆర్ నో? యా. సో ఇక్కడ 200 పెడుతున్నా. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, డెమో డాట్ వేణు అనగానే ఎక్కడ ఉన్న వేణు కాల్ అవుతుంది? ఒరిజినల్ కోడ్లో ఉన్న వేణు కాల్ అవుతుందా, డెమోలో ఉన్న వేణు కాల్ అవుతుందా, డెమో 2లో వేణు కాల్ అవుతుందా, డెమో 3లో వేణు కాల్ అవుతుందా? డెమోలో. అంటే ఇదే కదా కాల్ అయ్యేది మనకి. ఎస్ ఆర్ నో? మరి ఇందులో ఉన్న వేణుకి సెల్ఫ్ డాట్ ఏ అంటే ఎంత? 100. సెల్ఫ్ డాట్ బి అంటే 200. అర్థమైందా? అవుట్పుట్ ఏమొస్తుందో అర్థమవుతుందా? నౌ రన్ ఇట్. నౌ సి ఐ ఆమ్ వేణు, సెల్ఫ్ డాట్ ఏ మీన్స్ 100, సెల్ఫ్ డాట్ బి మీన్స్ 200. అర్థమైందా? ఈ ఆబ్జెక్ట్తో పిలిచినంతసేపు అదే వాల్యూ. అదే అలా కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే మీకు అర్థం అవడం కోసం డెమో 2 అని ఇంకో ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. డెమో 2 ఈక్వల్ టు డెమో. దిస్ ఈజ్ అనదర్ ఆబ్జెక్ట్ లైక్ దిస్. సో ఎప్పుడైతే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో ఆ కొత్త ఆబ్జెక్ట్లకి జెరాక్స్ ఏమొస్తుంది? విత్ జెరాక్స్ విల్ కమ్. ఈ పాత ఆబ్జెక్ట్ జెరాక్స్ వస్తుందా? నో, పాత ఆబ్జెక్ట్ జెరాక్స్ రాదు. ఏమొస్తుంది? ఒరిజినల్ కాపీ వాట్ యూ రోట్ దట్ జెరాక్స్ విల్ కమ్. మీన్స్ సేమ్ ఇక్కడ ఆల్రెడీ రాసింది ఇది, ఇలా జెరాక్స్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డెమో 2 డాట్ వేను ప్రింట్ చేస్తున్నా. నో చెప్పండి, ఏ ఎంత ప్రింట్ అవుతుంది, బి ఎంత ప్రింట్ అవుతుంది? ఇక్కడ లైన్ నెంబర్ 17లో నేను కాల్ చేసినప్పుడు వేను ఏం ప్రింట్ అవుతుంది? 45, 67. ఎందుకని? ఒరిజినల్ కాపీ అవుతుంది కాబట్టి చేంజ్ చేయలేదు కదా మనం. చేంజ్ చేయలేదు కాబట్టి నేను రన్ చేస్తే అవ్వాలనే ఉంటాయి 45, 67. బట్ పైన మాడిఫై చేశాను కాబట్టి దానికి. అంటే మీరు కొండ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్లోకి మనం రాసిన కోడ్ అంతా కూడా కాపీ అవుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఏం మాడిఫై చేసినా సరే అవి ఆ ఆబ్జెక్ట్ వరకే వ్యాలిడ్. అర్థమైందా? ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం ఏం చేసినా సరే అవి ఎక్కడి వరకు వ్యాలిడ్? ఆబ్జెక్ట్ వరకే వ్యాలిడ్. ఓకే. కాబట్టి ఇప్పుడు నేను డెమో 3 చేస్తే డెమో 3 దాని స్పేస్ దాని సపరేట్, దేని మెమరీ లొకేషన్ దాని సపరేట్ ఉంటుంది అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద సింప్లీ క్లాస్ గురించి ఇంతవరకు తెలిస్తే చాలు. ఎనఫ్, దిస్ ఈజ్ ఎనఫ్. ఓకే. ఇంకా కాంప్లికేట్ అవసరం లేదు. ఇలా ఒక క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్లో ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్టర్ కూడా చెప్తాను చూడండి ఒకేసారి. కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. డెఫ్. ఓకే. సో అండర్ స్కోర్ ఇనిట్ ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్టర్. ప్రింట్. ఓకే. సో ఐ ఆమ్ కన్స్ట్రక్టర్ సిటీ ఓకే వాటెవర్ ఐ ఆమ్ ఫ్రమ్ కన్స్ట్రక్టర్. ఓకే. సో ఐ ఆమ్ ఫ్రమ్ కన్స్ట్రక్టర్ అని రాసినప్పుడు అయితే నేను ఒకటి చెప్పాను, దెర్ ఈజ్ ఎ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఫర్ ఎవ్రీ క్లాస్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ప్రతి క్లాస్కి ఉంటుందని ఇక్కడ చెప్పాను పాయింట్. ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ని నువ్వు ఓన్గా నీ క్లాస్లో ఇప్పుడు నేను రాయలే, ఫస్ట్ టైం రాస్తున్నా ఐఎమ్ కాలింగ్ అంటే ఇలా రాస్తాను. కన్స్ట్రక్టర్ అనేది ఇలా రాస్తాను, ఇనిట్ అని రాస్తాను కదా, దాన్ని కన్స్ట్రక్టర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, మనం కన్స్ట్రక్టర్ పిలిచేటప్పుడు మాత్రం క్లాస్ నేమ్తో పిలుస్తాము. బట్ జావాలో అలా కాదు. జావాలో రాసేటప్పుడు క్లాస్ నేమ్తో రాస్తాము, పిలిచేటప్పుడు క్లాస్ నేమ్తో పిలుస్తాం. బట్ పైథాన్లో ఏంటంటే కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసేటప్పుడు ఇనిట్ అని చెప్పి క్రియేట్ చేస్తాము, బట్ కాల్ చేసేటప్పుడు మాత్రం క్లాస్ నేమ్తో కాల్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే ఇందాక నేను క్లాస్ నేమ్తో ఇది పిలిస్తే కన్స్ట్రక్టర్ కాల్ అయింది కదా, సో అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఎప్పుడైతే నువ్వు సొంతగా కన్స్ట్రక్టర్ నీ దాంట్లో రాస్తావో అప్పుడు మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది వెళ్ళిపోతుంది, ఉండదు. దెర్ ఈస్ నో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నో. వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్ నో? దిస్ ఈజ్ ద కన్స్ట్రక్టర్ నో. సో ఇప్పుడు నాకు ఈ డెమో అని చెప్పి కన్స్ట్రక్టర్ కాల్ చేస్తే ఏది కాల్ అవుతుంది? ఇది కాల్ అవుతుంది. కానీ చూడండి, ఇప్పుడు రైట్ క్లిక్ అండ్ రన్ ఇట్. నౌ సి ఐఎమ్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది ఫస్ట్. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్ కాల్ అయితేనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎన్నిసార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అన్నిసార్లు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఓకే. అయితే ఎన్ని కన్స్ట్రక్టర్స్ రాసుకోవచ్చు ఒక క్లాస్లో అంటే, ఒక క్లాస్లో పైథాన్లో అయితే, జావాలో అయితే యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్, బట్ కమ్ టు ద పైథాన్ యూ కెన్ రైట్ ఓన్లీ 1 కన్స్ట్రక్టర్ ఇన్ ద క్లాస్. ఓకే. పైథాన్ తీసుకుంటే ఒక కన్స్ట్రక్టర్ ఒక క్లాస్లో ఎన్ని కన్స్ట్రక్టర్ రాసుకోవచ్చు? ఓన్లీ 1. చూడు, సెకండ్ రాస్తే ఎర్రర్ వచ్చేస్తుంది. మరి సెకండ్ది ఎర్రర్ రాకూడదు అనుకుంటే ఫస్ట్ తీసే. వెయిట్ విల్ రన్ ఇట్ అండ్ చెక్. నోసి ఎర్రర్ వచ్చేసింది చూడు. అంటే మోర్ దెన్ 1 తీసుకుంటుంది, బట్ అదేం చేస్తుందంటే మోర్ దెన్ 1 రాసినప్పుడు
దీన్ని తీసేసి లాస్ట్ ఏది రాస్తావు దాన్ని కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడు, నేను ఎన్ని రాసా, 2 రాసా. బట్ యాజ్ పర్ రూల్ ఇలా పిలిచినప్పుడు ఏది కాల్ అవ్వాలి, నాకు ఇది కాల్ అవ్వాలి. ఓకే, అలా కాకుండా డెమో ఆఫ్ అని సంథింగ్ నెంబర్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ 66 ఏలోకి వెళ్తుంది, ఇది కాల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే 2 రాసావో లాస్ట్ రాసింది ఒకటి ఉంచుకొని పైన వాటి అన్నిటిని కూడా డిలీట్ చేసేసుకుంటుంది అనమాట. కాబట్టి ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విత్ ఇన్ ద క్లాస్ యూ కెన్ రైట్ ఓన్లీ 1 కన్స్ట్రక్టర్. ఒక క్లాస్ లోపల ఎన్ని కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేయొచ్చు నువ్వు, ఓన్లీ 1 కన్స్ట్రక్టర్. అసలు ఏం క్రియేట్ చేయకపోతే దెర్ ఇస్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు చూడు, నౌ ఇనిట్ సెల్ఫ్ కామా ఏ. సో సెల్ఫ్ కామా ఏ కాబట్టి సెల్ఫ్ నువ్వు పాస్ చేయవు, ఏ నువ్వు పాస్ చేయాలి. ఎక్కడ పాస్ చేయాలి, వెన్ యూఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ ద వాల్యూ. ఈ వాల్యూ 66 దేంట్లోకి వెళ్తుంది, ఏలోకి వెళ్తుంది. ఇక్కడ కూడా యూ హ్యావ్ టు సమ్ రైట్ పాస్ సమ్ వాల్యూ. ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాడు, సంథింగ్ లైక్ వేను పాస్ చేస్తున్నా. ఓకే, సో ఇఫ్ రైట్ క్లిక్ అండ్ రన్ ఇట్, నౌ సీ ఐ am కన్స్ట్రక్టర్, ఐ am వేను 100 200, ఐ am కన్స్ట్రక్టర్, ఐ am వేను 45 67 అట్లా. సో కన్స్ట్రక్టర్ మనం ఏం రాయకపోతే దర్ ఇస్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. బట్ మనం రాసామంటే మనం రాసిన కన్స్ట్రక్టర్ మాత్రమే ఉంటుంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉండదు. సో ఇప్పుడు నేను ఇలా ఏ అని పెట్టా, కంపల్సరీ ఇది ఒకటే వే, ఇలా రాస్తారు. కానీ చూడు ఎర్రర్ వచ్చేసింది, చూడు ఎర్రర్. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు పైన కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తావో ఆ కన్స్ట్రక్టర్లో ఉన్న ఆర్గ్యుమెంట్ బేస్ చేసుకొని ఇక్కడ నువ్వు కాల్ చేసుకోవాలి. కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయకపోతే నో హెడేక్, దర్ ఇస్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. దాన్ని జస్ట్ క్లాస్ నేమ్ పెట్టి బ్రాకెట్స్ పెడితే అయిపోతుంది అనమాట. కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఇనిట్ అనే సింటాక్స్ వాడతాము, కాల్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ వాడతాము. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో అండర్స్టూడ్ అబౌట్ ద కన్స్ట్రక్టర్, జస్ట్ రిప్లై. కన్స్ట్రక్టర్ గురించి అర్థమైందా, క్లియరా, కన్ఫ్యూజన్ ఉందా? సో కన్స్ట్రక్టర్ మీన్స్ అసలు మనకి డౌట్ రావచ్చు, అసలు ఈ కన్స్ట్రక్టర్ ఏంటి, కన్స్ట్రక్టర్ ఎందుకు? కన్స్ట్రక్టర్ ఎందుకంటే కన్స్ట్రక్టర్ విల్ హెల్ప్ యూ క్రియేట్ ద ఆబ్జెక్ట్. మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది కన్స్ట్రక్టరే. ఇప్పుడు డెమో అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందా, ఈ ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, దిస్ కన్స్ట్రక్టర్ ఈస్ క్రియేటింగ్ దట్ ఆబ్జెక్ట్. ఓకే, ఆ ఆబ్జెక్ట్ వితౌట్ కన్స్ట్రక్టర్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. వాట్ ఆర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా తీసుకో, పైథాన్ తీసుకో, ఏదైనా తీసుకో, కన్స్ట్రక్టర్ లేదు అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం పాసిబుల్ కాదు. ఇప్పుడు జావాలో మనకి ఇంటర్ఫేస్కి కన్స్ట్రక్టర్ ఉండదు కాబట్టి యూ కాంట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి కూడా కన్స్ట్రక్టర్ ఉండదు, వీ కాంట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆల్సో, డైరెక్ట్ ఆబ్జెక్ట్. అర్థమైందా? సో అట్లా, సో నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే నీకు ఎవరు కావాలి, కన్స్ట్రక్టర్ కంపల్సరీ కావాలి క్లాస్ వచ్చేసరికి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ కన్స్ట్రక్టర్. ఓకేనా? సో జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, మనం ఎక్కువ వాడము మోస్ట్లీ, కాకపోతే ఉంటుందని తెలియాలి కాబట్టి నేను చెప్పేది. ఓకేనా, రైట్. ఇప్పుడు సో ఫార్ క్లియర్, రైట్, క్లియర్ గాయ్స్. ఇంకో పాయింట్ చెప్తా, ఇంతవరకు అర్థమైందంటే ఐ విల్ టెల్ యూ వన్ మోర్ పాయింట్. ఇప్పుడు చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే 1 పేజ్ యు ఆర్ రైటింగ్ ఆల్ కాంబినేషన్. ఇప్పటివరకు మనం ఏం చేసామంటే అది సపరేట్ రాసాము. ఇప్పుడు ఏంటంటే స్ట్రక్చరల్ ప్లస్ ఫంక్షనల్ ప్లస్ క్లాస్ ప్రొసీజరల్, ఈ 3 కలిపి రాస్తాం ఇప్పుడు. సో కాబట్టి ఇప్పటివరకు మీకు క్లియర్గా ఉందంటే ఐ విల్ గో మూవ్ ఆన్. అర్థమైంది ఇంతవరకు? క్లియర్? జస్ట్ రిప్లై. ఎనీ డౌట్ సో ఫార్? యా, క్లియర్గా ఉందా, కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఓకే, యా, సరే, రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే అసలు ఇది ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ ఇక్కడ కనుక నేను ఏ ఈక్వల్ టు 45 అని పెట్టాను అనుకో, 45 పెట్టేట్లో 40 సంథింగ్ 90 అని పెడదాం. ఓకే, 90 అని పెడదాం. ఇక్కడ కూడా ఏ ఉంది, నాకు ఏ ఈక్వల్ టు 45 ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నా అంటే ఏ ఈక్వల్ టు 56 అని రాస్తున్నా. సి, దిస్ ఈజ్ ద గ్లోబల్ స్కోప్, దిస్ ఈజ్ ద క్లాస్ లెవెల్ స్కోప్, దిస్ ఈజ్ ద లోకల్ స్కోప్. అంటే ఇప్పుడు నేను దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఏ, ఈ 3 కూడా ఏనే. కానీ 3 సేమ్ కాదు, గుర్తుపెట్టుకోండి, 3 సేమ్ కాదు. ఇది గ్లోబల్గా ఉంటుంది ఏ అనేది, ఇది క్లాస్ లోపల ఉంటుంది, ఇది మెథడ్ లోపల ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ నేను చెప్పే కొండ గుర్తు ఏంటంటే దేన్ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నా. దేన్ని ఎలా యాక్సెస్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తున్నా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఏని ప్రింట్ చేయాలంటే, లోకల్గా ఉన్న ఏని ప్రింట్ చేయాలంటే సింప్లీ ఐ విల్ రైట్ ప్రింట్ ఏ, దట్స్ ఇట్, అయిపోయింది. వెరీ సింపుల్. 56 ప్రింట్ అవుతుంది. కానీ చూడండి, మనం పిలవాలి కదా, పిలవాలి కాబట్టి విల్ రైట్ వాట్, డెమో
డెమో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి డెమో డాట్ ఓకే వేణు డెమో డాట్ వేణు పిలిస్తే మనకి ప్రింట్ అవుతుంది డెమో డాట్ వేణు అప్పుడే కదా ఈ మెథడ్ కాల్ అవుతుంది ఈ మెథడ్ కాల్ అయినప్పుడు మనకి ఇది ప్రింట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే నాకు ఏ వాల్యూ వస్తుంది గెస్ చేయండి వాట్ వాల్యూ విల్ కమ్ దిస్ విల్ కమ్ కాన్ చూడండి రైట్ క్లిక్ అండ్ రన్ ఇట్ 56 ఈస్ కమింగ్ ఓకే సో బికాస్ లోకల్గా ఏది ఉంది కాబట్టి అది వస్తుంది అయితే నాకు ఎవరైనా చెప్పగలరా ఐ వాంట్ ప్రింట్ దిస్ ఏ ఐ వాంట్ ప్రింట్ దిస్ ఏ ఎవరైనా చెప్పగలరా ఎనీ హెల్ప్ చెప్పొచ్చు నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు వెరీ గుడ్ ఆ ఏ ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తావు నువ్వు ప్రింట్ సెల్ఫ్ డాట్ ఏ దట్స్ ఇట్ సో ఇప్పుడు చూడు ఫస్ట్ ఏ ఏమో 56 వస్తుంది సెకండ్ ఏమో 45 వస్తుంది ఓకే సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ మరి పైన ఉంది కదా 90 అది ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి ఎనీ ఆన్సర్స్ ఎవరికైనా తెలుసా ఇంతకుముందు ఎవరన్నా ఓకే చెప్తాను చూడు ఎప్పుడైతే నువ్వు పైది ప్రింట్ చేయాలనుకుంటున్నావో అప్పుడు మళ్ళీ 2 కండిషన్స్ 1 కండిషన్ లోకల్గా కనుక నువ్వు ఏని కనుక డిక్లేర్ చేయకపోతే రాయకపోతే బై డిఫాల్ట్ నీకు పైన ఏదైతే ఉందో ఏ అది వచ్చేస్తుంది కానీ చూడు లోకల్గా ఏం రాశాను ఏ ఈక్వల్ సంథింగ్ లోకల్గా రాశాను రాయలే లోకల్గా ఏ క్రియేట్ చేయలేదు కాబట్టి గ్లోబల్గా ఏదైతే ఉందో అది వస్తుంది గ్లోబల్గా ఏముంది ఏ 90 ఉంది కాబట్టి నాకు ఇప్పుడు ఏమొస్తుంది 90-45 వస్తుంది చూడు 90-45 అలా కాకుండా లోకల్గా నువ్వు ఏని మార్చాలనుకుంటే ఇప్పుడు చూడు ఏ ఈక్వల్ టు నేను సంథింగ్ లైక్ 77 పెడితే మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ ఏ ఇక్కడ మాడిఫై అవుతుంది అనుకుంటాం కాదు నో పైన ఏ కింద మాడిఫై కాదు ఎందుకంటే ఇప్పుడు కాంటే ఇక్కడ ప్రింట్ చేసుకొని చూడు ప్రింట్ ఏ అంటే ఏంటి బయట ప్రింట్ ఏ అంటే ఇదే కదా 90 అలానే ఉంటుంది చూడు సో ఫస్ట్ ఎప్పుడైతే వేణు కాల్ అవుతుందో 77 ఇది ప్రింట్ అవుతుంది ఓకే సో 45 ఇది ప్రింట్ అవుతుంది పైన ఏ వచ్చేసరికి మారట్లేదు చూడు ఏముంటుంది 90నే ఉంటుంది సో మీన్స్ ఈ ఏ రెండు సేమ్ కదని తెలుస్తుంది మనకి ఇక్కడ పైన ఉన్న ఏ ఈ లోపల రాసిన ఏ రెండు కూడా సేమ్ కాదు అనే విషయం మనకు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది రెండు సేమ్ అయితే నీకు ప్రింట్ ఇది ఈ లోపల ప్రింట్ చేసిన బయట ప్రింట్ చేసిన సేమ్ వాల్యూ రావాలి కదా కాబట్టి రెండు కూడా సేమ్ కాదు మరి రెండు కూడా సేమ్ ఎలా చేయాలి రెండు సేమ్ అవ్వాలంటే ఏం చేయాలంటే నువ్వు సింపుల్గా గ్లోబల్ అని ఒక సింటాక్స్ మనకు ఉంటుందన్నమాట గ్లోబల్ స్పేస్ ఏ అని ఇలా పెట్టుకోవాలి గ్లోబల్ స్పేస్ ఏ ఇప్పుడు మీనింగ్ ఏంటంటే బాబు కింద ఏదైతే నేను వాడాలనుకుంటున్నానో ఆ ఏ అనేది గ్లోబల్ స్కోప్ నుంచి తీసుకొచ్చుకుంటున్నాను కాబట్టి ఏ ఈక్వల్ టు 77 అన్నప్పుడు నాకు ఇక్కడ మాడిఫై అవుతుంది పైన మాడిఫై అవుతుంది ఆ ఏని ప్రింట్ చేసినప్పుడు కూడా పైన నుంచి వచ్చి ప్రింట్ అవుతుంది అంతేగాని లోకల్గా అయితే ఏ అనేది లేదు అని మీనింగ్ అనమాట ఇప్పుడు ప్రింట్ చేసి వచ్చి నాకు ఎప్పుడైతే గ్లోబల్ ఏ అంటానో ఇప్పుడు ఏమవుతుంది ఏ అంటే ఇప్పుడు ఏ మీన్స్ దిస్ ఇది రాయకపోతే ఏ మీన్స్ ఈ మెథడ్లో క్రియేట్ అయ్యే కొత్త వేరియబుల్ ఇది రాస్తే ఏ మీన్స్ ఈ మెథడ్లో కొత్త వేరియబుల్ క్రియేట్ కాదు పైన నుంచి ఏ వస్తుంది అనమాట ఇప్పుడు నాకు ఏమొస్తుంది 77 చూడు ఓకే ఫస్ట్ 77 ప్రింట్ అవుతుంది ఇది ప్రింట్ అవుతుంది తర్వాత 45 ప్రింట్ అవుతుంది ఇది ప్రింట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తే 14 దగ్గర ప్రింట్ చేస్తే నాకు 77 వస్తుంది అంటే మీనింగ్ ఏంటి ఇది మాడిఫై అయింది ఎక్కడ మాడిఫై అయింది ఇక్కడ మాడిఫై అయింది అర్థమవుతుందా 3 స్కోప్స్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్కోప్స్ గ్లోబల్ స్కోప్ క్లాస్ స్కోప్ లోకల్ స్కోప్ గ్లోబల్ స్కోప్ క్లాస్ స్కోప్ లోకల్ స్కోప్ 3 ఓకే అది 2 ఉన్నప్పుడు నీకేం పెద్ద నీకు పెద్ద ఏమి ఇది కాదు ఫస్ట్ ఇది అర్థమయ్యేలా చెప్పండి ఒకసారి అండర్స్టూడ్ గాయ్స్ లెట్స్ రిప్లై సో హౌ మెనీ స్కోప్స్ యూ హ్యావ్ ఇన్ పైథాన్ 3 స్కోప్స్ వన్ ఈస్ గ్లోబల్ స్కోప్ అనదర్ ఈస్ క్లాస్ స్కోప్ అనదర్ ఈస్ లోకల్ స్కోప్ ఓకే సో గ్లోబల్ స్కోప్ని యాక్సెస్ చేయాలి ఒక ఫంక్షన్ లోపల అంటే ఎలా యాక్సెస్ చేస్తావు డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు ఇన్ కేస్ ఆ పైన ఉన్న వేరియబుల్ నేము ఆ లోకల్లో ఉన్న వేరియబుల్ నేము రెండు సేమ్ ఉంటే అప్పుడు ఏమని పెట్టాలి నువ్వు కీవర్డ్ ఏమని పెట్టాలి గ్లోబల్ అని పెట్టాలి ఇప్పుడు చూడు నాకు లోకల్లో ఏం అసైన్మెంట్ లేదనుకో అసైన్మెంట్ ఏం చేయట్లేదు లోకల్లో అప్పుడు గ్లోబల్ పెట్టకపోయినా ఏం కాదు చూడు రన్ చేస్తే నాకు అవుట్పుట్ వస్తుంది ఏమొస్తుంది ఈ 90 వస్తుంది ప్రింట్ అవుతుంది తర్వాత 45 ప్రింట్ అవుతుంది మళ్ళీ కింద 90 ప్రింట్ అవుతుంది అలా కాకుండా లోకల్లో కనుక నువ్వు దాన్ని మళ్ళీ డిక్లేర్ చేస్తే ఇలా ఏ ఈక్వల్ టు సంథింగ్ అని ఇలా రాసే మాడిఫై చేస్తే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది లోకల్లో కొత్త వేరియబుల్ క్రియేట్ చేసుకుంటుంది పైదాన్ని తీసుకోదు పైదాన్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ కాల్ గ్లోబల్ అనే కీవర్డ్ వాడాలి మనం పైన దానికన్నా ముందు గ్లోబల్ అనే కీవర్డ్ వాడి ఉండాలి
ఇప్పుడు మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే వేణు మెథడ్ని పిలుస్తావో గ్లోబల్ ఏ అనగానే ఓహో గ్లోబల్లో ఏ ఎక్కడో ఉంది, దాన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ వాడుకోవాలి, ఇక్కడ మాడిఫై చేస్తున్నా, ఇక్కడ మాడిఫై చేయాలి అని చెప్పి దానికి అర్థమైపోతుంది అనమాట. మాడిఫై చేసి ఇది కూడా అంటే కొత్త వేరియబుల్ క్రియేట్ కాదు, న్యూ వేరియబుల్ క్రియేట్ కాదు. ఓకే, సో నోసి సేమ్ 45 ఇక్కడ మార్చలేదు కదా, విల్ పుట్ సమ్ అదర్ వాల్యూ 66 చూడండి 66 45 66. సో అదే ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. క్లారిటీ కోసం ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ క్రియేటింగ్ ఫంక్షన్ డెఫ్ రాజ్, క్లాస్ బయట క్రియేట్ చేసే ఫంక్షన్ కదా, ఫంక్షన్కి సెల్ఫ్ ఉండదు మనకి. ఓకేనా, ఇక్కడ ఏం చేసిన ప్రింట్ ఏ, గెస్ చేయండి రాజ్ని కాల్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది, గెస్. ఇఫ్ ఐ కాల్ ద రాజ్ వాట్ ఇట్ విల్ ప్రింట్. రాజుని ఇక్కడ పిలుస్తున్నా. ఓకే, రాజు ఇక్కడ బయట ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ కాల్ చేస్తున్నా, బట్ వేణు బయట లేడు కాబట్టి ఆబ్జెక్ట్తో పిలుస్తున్నా. వేణు బయట క్లాస్ లోపల ఉన్నాడు కాబట్టి ఐఎమ్ కాలింగ్ ద వేణు బై యూజింగ్ ఆబ్జెక్ట్. రాజు బయటే ఉన్నాడు కాబట్టి ఐఎమ్ కాలింగ్ హిమ్ డైరెక్ట్లీ. ఇప్పుడు రాజుని కాల్ చేసినప్పుడు వాట్ ఇట్ విల్ ప్రింట్, ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ మాడిఫై అవుతుంది కదా. ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, వేణు కాల్ అవుతుంది. వేణు కాల్ అయినప్పుడు ఏదైతే ఈ ఏ ఉందో ఆ ఏ ఇక్కడికి వస్తుంది, ఆ ఏ కాస్త 66 అవుతుంది, 66 ప్రింట్ అవుతుంది, తర్వాత 45 ప్రింట్ అవుతుంది. సో ఆ తర్వాత ఏ ప్రింట్, ఏ మీన్స్ 66 మాడిఫై అయింది కదా 66. మళ్ళీ రాజుని పిలుస్తున్నా, రాజుని పిలిచినప్పుడు ఏ వాల్యూ ఎంత, ఏ మీన్స్ ఇదే కదా, ఏ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు 66, కాబట్టి అన్ని 66లో వస్తాయి చూడండి ఇట్లా. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రాజు లోపల ఏ ఈక్వల్ టు 77 అని పెడుతున్నా. ఇప్పుడు చెప్పండి ఏ ఎంత ప్రింట్ అవుతుంది నాకు రాజు లోపల ఏ ఎంత ప్రింట్ అవుతుంది. ఇప్పుడు రాజు లోపల ఏ అంటే లోకల్ వేరియబుల్ ఏ వస్తుందా, ఈ ఏ వస్తుందా. ఇప్పుడు రాజు లోపల ఏ అంటే ఈ బయటది వస్తుందా, లేకపోతే లోపల కొత్తది క్రియేట్ అవుతుందా. ఇప్పుడు రాజు లోపల ఏ ఈక్వల్ 77 అంటే రాజు లోపల కొత్త ఏ క్రియేట్ అవుతుందా, లేకపోతే బయట ఉన్న ఏ మాడిఫై అవుతుందా చెప్పండి. అదే నేనేమంటున్నా అంటే ఎప్పుడైతే ఇక్కడ ఏ ఈక్వల్ 77 పెడతావో అప్పుడు రాజు లోపల కొత్తగా మళ్ళీ ఏ క్రియేట్ అవుతుందా, లేకపోతే పైన ఉన్న ఏ మాడిఫై అవుతుందా. దేని లోపల ఈ రాజు లోపల ఇప్పుడు చూడండి దీని లోపల ఇక్కడ లోపల కదా రాస్తున్నాం మనము, ఈ రాజు లోపల కొత్తది క్రియేట్ అవుతుంది కాబట్టి చూడండి మనకి 77 అలానే వస్తుంది. కాబట్టి నీకు క్లారిటీ కోసం ఏం చేస్తున్నా అంటే రాజు తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రింట్ చేస్తున్నా ఏని. సేమ్ ఉంటే కింద కూడా ఇక్కడ కూడా 77 రావాలి. ఇన్ కేస్ నేను రాసింది లోపలికి కనుక వస్తుంటే ఇక్కడ కూడా ఏం రావాలి 77 రావాలి, కానీ 77 రాదు, నాకు ఒరిజినల్ వాల్యూనే వస్తుంది 66 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా నాకు కొత్త క్రియేట్ అవ్వద్దు, పైదే రావాలనుకుంటే ఇక్కడ కూడా పైదే రావాలనుకుంటే ఏం చేయాలి గ్లోబల్ ఏ అంటే మీనింగ్ ఏంటి, బాబు రాజ్ దీంట్లో కొత్త వేరియబుల్ క్రియేట్ చేయొద్దు, పైన గ్లోబల్గా ఏ ఉంది దాన్ని మాత్రమే ఇక్కడ మాడిఫై చేయని చెప్తున్నా. ఇప్పుడు చూడండి మనకి లోపల 77 వస్తుంది, కింద కూడా 77 వస్తుంది. సో ఆ గ్లోబల్ అనే కీవర్డ్కి మీనింగ్ అర్థమైతే చాలు మా మీకు. గ్లోబల్ అనే కీవర్డ్ ఎప్పుడు వాడతామంటే ఆ గ్లోబల్గా డిక్లేర్ చేసిన వాల్యూని ఒక క్లాస్ లోపల మెథడ్ లోపల కానీ రాజు లోపల కానీ నువ్వు కనుక దాన్ని రీఅసైన్ చేయాలనుకున్నప్పుడు, రీఅసైన్ అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూని మార్చి ఇంకో వాల్యూ పెట్టాలనుకున్నప్పుడు నువ్వు గ్లోబల్ అనే వర్డ్ కనుక పెట్టకపోతే ఏమవుతుందంటే ఆ ఫంక్షన్ లోపల కొత్త వేరియబుల్ క్రియేట్ అయ్యి ఆ కొత్త వేరియబుల్ అక్కడ ప్రింట్ అవుతుంది, కాల్ అవుతుంది. అలా కాదు నాకు పైన ఉన్నది మాడిఫై అవ్వాలనుకుంటే నువ్వేం చేయాలంటే గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేయాలన్నమాట. అర్థమైందా. చూడండి ఒకసారి, ఇట్స్ అ కాంబినేషన్. ఇట్ హ్యాస్ బోత్ ఇట్ హ్యాస్ స్ట్రక్చరల్ వే ప్రోగ్రామింగ్ ఉంది. స్ట్రక్చరల్ వే ఏంటి, ఇది స్ట్రక్చరల్, ప్రొసీజరల్, ఫంక్షనల్. ఓకే, ఇలా పైనుంచి కిందకు వస్తుంది. ఫస్ట్ ఇది ఏలోకి 90 వెళ్తుంది, తర్వాత క్లాస్ లోడ్ అవుతుంది, తర్వాత ఫంక్షన్ లోడ్ అవుతుంది, తర్వాత క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో తర్వాత ఆ ఆబ్జెక్ట్లో ఉన్న వేణు కాల్ అవుతుంది, తర్వాత ఏ మీన్స్ ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత రాజ్ కాల్ అవుతుంది, రాజ్ మీన్స్ ఈ రాజ్ కాల్ అవుతుంది, తర్వాత ఏ ప్రింట్ అవుతుంది, ఏ మీన్స్ ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇట్స్ ద కాంబినేషన్ అనమాట. సో అన్ని కాంబినేషన్లో మనం చేస్తున్నాం. ఇది యూఆర్ డూయింగ్ ఇన్ ద కాంబినేషన్. అండర్స్టూడ్? షుడ్ ఐ రిపీట్? అర్థం కాకపోతే ఇంకోసారి రిపీట్ చేస్తానమ్మా. షుడ్ ఐ రిపీట్ అగైన్? షుడ్ ఐ రిపీట్? ఓకే, ఒకసారి రిపీట్, సింపుల్గా రిపీట్ అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా సింపుల్గా రిపీట్ చేస్తాను చూడండి. 1 minute.
2000. యా మళ్ళీ ఒకసారి మీకు సింపుల్ ఉండడం కోసం ఐఎమ్ రిపీట్ కొంచెం ఈజీగా రిపీట్ చేస్తాను చూడండి మీకు అర్థం అవడం కోసం. యా నౌ సి దిస్ ఇస్ వెరీ సింపుల్. ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. 34 A = 34 DEF DEF సంథింగ్ లైక్ రాజ్. ఓకే ఓపెన్ క్లోజ్. ఇక్కడ ఏం చేస్తున్నా ప్రింట్ ఏ, దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా రాజుని ఇప్పుడు ఏమవుతుంది నాకు ఫస్ట్ ఏమవుతుందంటే ఏ వేరియబుల్ క్రియేట్ అవుతుంది, ఏ లోపలికి 34 వెళ్తుంది, తర్వాత రాజ్ క్రియేట్ అవుతుంది, లోడ్ అవుతుంది అంతే, ప్రింట్ కాదు, జస్ట్ రాజ్ అనేది లోడ్ అవుతుంది, లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ కాదు. కింద ఏం చేస్తున్నా రాజ్ని పిలవాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ రైటింగ్ రాజ్. ఇప్పుడు ఏమవుతుందంటే వెరీ సింపుల్, A = 34 రాజ్ లోపల ఐఎమ్ ప్రింటింగ్ ఏ, కాబట్టి నాకు ఈ రాజ్ లోపల ఏ అనేది ప్రింట్ అవుద్ది. రాజు లోపల ఏ నేను కొత్తగా రాయలేదు కదా, రాజు లోపల నేనంటూ కొత్త ఏ ఏం రాయలేదు కాబట్టి అదేం తీసుకునేది గ్లోబల్గా ఏమైతే ఉందో ఆ ఏం తీసుకొచ్చి ప్రింట్ చేస్తున్నావు. సి ఇట్ విల్ ప్రింట్ వాట్ 34. సో ఎక్కడైతే ఇక్కడ కర్సర్ రాజుని పిలుస్తుందో రాజులోకి వెళ్తుంది, ఇక్కడ ఏ ప్రింట్ చేసి ఏ మీన్స్ 34 ప్రింట్ అవుతుంది, ప్రైస్ బాగుంది. కానీ కొన్నిసార్లు ఏం చేస్తానంటే నేను ఇక్కడ పైన ఏ ఉంటుంది, అయినప్పటికీ నేను కింద కూడా A = 66 అని పెడతాను. ఇప్పుడు చూడు ఏ ఎక్కడుంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఎప్పుడైతే ఇలా రాస్తున్నామో ఇక్కడ ఏమైందంటే జనరల్గా ఈ లోపల ఏ అనేది కొత్తగా మళ్ళీ ఇంకోటి క్రియేట్ అవుతుంది. లోపల ఎప్పుడైతే ఈక్వల్ పెడుతున్నామో అప్పుడు రాజు లోపల ఒక ఏ క్రియేట్ అవుతుంది, బయట ఒక ఏ ఉంది. ఇప్పుడు రాజు లోపల ఏ అంటే ఎంత ప్రింట్ అవుతుంది, 66 ప్రింట్ అవుతుంది. కావచ్చు చూడండి 66 ప్రింట్ అవుతుంది. అదే రాజు బయట అంటే 6 లైన్ తర్వాత రాజు అయిపోయిన తర్వాత ఈ రాజు కాల్ చేస్తే ఇదంతా అయిపోద్ది. ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఏ ప్రింట్ చేస్తున్నా ఎంత ప్రింట్ అవుతుంది నాకు ఏ ప్రింట్ చేస్తే ఇప్పుడు ఈ 34 ప్రింట్ అవుతుంది. నాకు చూడండి రైట్ క్లిక్ అండ్ రన్, ఎంత ప్రింట్ అవుతుంది 34 ప్రింట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఇలా రాసావో అప్పుడు రాజు లోపల కొత్త ఏ క్రియేట్ అయ్యి ఆ ఏ ఇక్కడ ప్రింట్ అవుతుంది, ఈ ఒరిజినల్ ఏం టచ్ చేయట్లేదు అనే విషయం తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు అర్థమైంది, నేనేం చెప్పాను అర్థమైంది. ఇప్పుడు whenever you are creating the same variable in local and global, లోకల్ వేరియబుల్ అది కాల్ చేస్తుంది తప్పితే గ్లోబల్ వేరియబుల్ అది కాల్ చేయట్లేదు. ఆ పాయింట్ అర్థమైందా? రిప్లై గాయ్స్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నౌ ఐఎమ్ టెల్లింగ్ మై రిక్వైర్మెంట్, ప్లీజ్ డోంట్ క్రియేట్ ద న్యూ వేరియబుల్ ఇన్ రాజ్. ఈ వేరియబుల్నే కింద మాడిఫై చేయని అడుగుతున్నా. రాజు లోపల ఈ 34 ప్లేస్లో 66 పెట్టమని అడుగుతున్నా. ఎలా పెడతావు? ఎనీ ఆన్సర్స్? రాజు లోపల 34 ప్లేస్లో ఏం పెట్టమని అడుగుతున్నా, 66 పెట్టమని అడుగుతున్నా. ఎలా పెడతావు? సింపుల్, యా రెండు సేమ్ ఉన్నప్పుడు గ్లోబల్ ఏ, దట్స్ ఇట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏ అనేది కొత్తది క్రియేట్ అవ్వకుండా గ్లోబల్గా ఉన్న ఏ అనేది ఇక్కడికి వస్తుంది, అది మాడిఫై అవుతుంది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ప్రింట్ అయ్యేది కూడా 66, ఇక్కడ ప్రింట్ అయ్యేది కూడా 66. చూడండి బోత్ ఆర్ 66. సో ఫస్ట్ రాజు కాల్ అవుతుంది, రాజు లోపలికి వెళ్తుంది, ఏ వస్తుంది ఇక్కడికి, పైన ఏ కిందకు వస్తుంది, ఏలో 66 వెళ్తుంది, ప్రింట్ అవుతుంది, రాజు కంప్లీట్ అయింది, నెక్స్ట్ ఇది ప్రింట్ అవుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద గ్లోబల్ అనమాట. సో ఇంకొంచెం క్లారిటీ కోసం ఏం చేస్తామంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్, ప్రీవియస్ ఉంది కదా ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అక్కడ కాపీ చేసి యా. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫ్లో చెప్తున్నా. ఫస్ట్ మనకి దిస్ విల్ లోడ్కి ఇలా రౌండ్ పెడుతున్నా. క్లాస్ ఆల్సో విల్ లోడ్, విల్ క్రియేట్, రాజ్ ఆల్సో విల్ లోడ్, ఎగ్జిక్యూట్ కాదు జస్ట్ లోడ్ అవుతుంది. ఎప్పుడైతే డెమో డి ఈక్వల్ టు న్యూ డెమో అని మనకి కాల్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఒక న్యూ మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. ఆ మెమరీ లొకేషన్ నేమ్ ఏంటి, డెమో. ఓకే, సో మెమరీ లొకేషన్ నేమ్ ఏమొస్తుంది నాకు, డెమో అని వస్తుంది. ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ డెమో. సో ఆబ్జెక్ట్లోకి ఏం కాపీ అవుతాయి మనకి, ఏ కాపీ అవుతుంది, ఈ మెథడ్ కాపీ అవుతుంది. కాబట్టి ఏ కాపీ అవుతుంది, ఏ కాపీ అవుతుంది,
ఆ ఏ ప్లేస్లోకి ఎంత వస్తుంది 45 వస్తుంది, అంటే ఇది దిస్ వన్ 45 వస్తుంది. ఓకే, సో తర్వాత వేణు అనే మెథడ్ కూడా యాస్టీజ్గా కాపీ పేస్ట్ అవుతుంది. సో కాబట్టి వేణు అనే మెథడ్ యాస్టీజ్ ఇక్కడికి వస్తుంది. ఓకే, వేణు అనే మెథడ్ యాస్టీజ్ ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు వేణు లోపల ఏముందో తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ కాదు కదా, వెన్ యూఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ దిస్ టోటల్ విల్ లోడ్, దట్స్ ఇట్ అంతే. ఓకే, మొత్తం కాపీ పేస్ట్ అవుతుంది అంతే. సో నెక్స్ట్ ఈ లైన్ నౌ ఐ కెన్ సే దట్ ఈ లైన్ కంప్లీట్ అవుతుంది. ఈ లైన్ కంప్లీట్ అవుతుంది. ఆ లైన్ కంప్లీట్ అయిన నెక్స్ట్ లైన్ ఏముంది, డెమో డాట్ వేణు అనగానే కర్సర్ ఇక్కడి నుంచి ఈ ఆబ్జెక్ట్లో ఉన్న వేణు కాల్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్లో వేణు మీన్స్ మనకి క్లారిటీ, మనకి ఆబ్జెక్ట్లో అది చూపించలేం కాబట్టి ఇక్కడే రాస్తాం. అంటే ఇక్కడ నుంచి కర్సర్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. బట్ ఒరిజినల్కి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ మనం చూపించలేం కాబట్టి లేదు చూపిస్తామంటే ఇక్కడికి పంపిస్తాం యారో. ఓకే, కర్సర్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సో దీని లోపలికి వెళ్తూ ఏం తీసుకెళ్ళట్లేదు. లోపల ఈ లైన్ ఇది కోడ్ అంతా ఈ కోడ్ అంతా యాస్టీజ్ దీంట్లో ఉంటుంది కదా, దీని లోపల ఉంటుంది కదా. ఓకే, సో దాని లోపల ఉంటుంది. లేదంటే ఆ కోడ్ రాద్దాం అక్కడ. Yeah, we'll copy it. ఆ కోడ్ అక్కడ రాసా. లోపల రాగానే గ్లోబల్ ఏ అంటే మీనింగ్ ఏంటి, ఈ ఏ కాదు కదా, నాట్ దిస్ ఏ. గ్లోబల్ ఏ ఏంటంటే పైన ఉన్న ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ బయట అంటే ఇదే కదా, ఇది ఆ గ్లోబల్ ఏ అని చెప్తున్నాం ఇక్కడ. తర్వాత 66 ఈ పైన ఉన్న ఏలోకి 66 పెడుతున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, సెల్ఫ్ డాట్ ఏ అంటే ఇది ఈ ఏని ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ప్రింట్ చేసుకున్న తర్వాత నౌ దిస్ మెథడ్ ఈస్ కంప్లీటింగ్. ఓకే, మెథడ్ కంప్లీట్ అవ్వగానే అంటే నాకు ఏమొస్తుంది, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, గ్లోబల్ ఏలో 66 పెట్టా, లోకల్ ఏ లేదు, ఇంకా గ్లోబల్ అని పెట్టా కాబట్టి గ్లోబల్గానే ఏ క్రియేట్ అయ్యిద్ది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే నేను గ్లోబల్ పెట్టానో లోకల్గా ఏ క్రియేట్ కాదు, ఇక్కడ ఏ వస్తుంది అనమాట, బయట ఉన్న ఏ వస్తుంది. కాబట్టి నాకు ఫస్ట్ ఏం ప్రింట్ అయ్యిద్ది, ఏ అనగానే 66 ప్రింట్ అవుతుంది. సెల్ఫ్ డాట్ ఏ అనగానే 45 ప్రింట్ అవుతుంది. సో 45 ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే నౌ ఐ కెన్ సే దట్ కర్సర్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అలానే వెనక్కి వస్తుంది, ఇక్కడ నుంచి అలానే తిరిగి వెనక్కి ఇక్కడికి వచ్చేస్తుంది. నౌ ఐ కెన్ సే దిస్ ఈజ్ కంప్లీటెడ్. తర్వాత ఏమవుతుంది, ప్రింట్ ఏ అనగానే మనకి ఏంటి, గ్లోబలే కదా, ఇక్కడ ఏ అంటే గ్లోబల్ అంటే ఏంటి, ఇదే కదా. సో ఇది ఆల్రెడీ మాడిఫై చేసాం కదా మనం, ఎంత పెట్టాం గ్లోబల్లోకి 66 పెట్టాం. కాబట్టి నెక్స్ట్ ఎంత వస్తుంది మనకి, గ్లోబల్లో మాడిఫై చేసాం కాబట్టి గ్లోబల్ వాల్యూని 66 వచ్చేస్తుంది. సో తర్వాత నౌ ఐ కెన్ సే దిస్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళి రాజ్ మీన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది డైరెక్ట్గా. సో గ్లోబల్ ఏ మీన్స్ అగైన్ ఈ పైన ఉన్న ఏ, ఆల్రెడీ ఎంత ఉంది, పైన ఉన్న ఏలో ఎంత ఉంది 66 ఉంది. బట్ ఇప్పుడు ఎంత పెడుతున్నాం, దానిలోకి 77 పెడుతున్నాం. 77 ఏం చేస్తున్నాం, ప్రింట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎంత ప్రింట్ అవుతుంది, 77 ప్రింట్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ కర్సర్ ఎలా అయితే వెళ్ళిందో అలానే తిరిగి కర్సర్ ఇలా వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చి నెక్స్ట్ ప్రింట్ ఏ అంటే ఎంత, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద ఏ 77. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద ఏ 77. ఎందుకంటే గ్లోబల్గా మార్చాం కదా. ఓకే, సో 66 45 66 77 77. ఓకే, సో ఇది ప్రింట్ చేస్తే సి 60 45 60 సేమ్ ఇక్కడ నుండి వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద ఫ్లో. అర్థమైందా? యా, అదే లోకల్లో కూడా నువ్వు మాడిఫై చేయకపోతే గ్లోబల్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. లోకల్లో ఇఫ్ ఆర్ నాట్ మాడిఫైయింగ్ ద ఏ వాల్యూ యూ నో నీడ్ టు పుట్ ద గ్లోబల్. లోకల్లో కొత్త వే పెడుతున్నావు అంటే కొత్తది క్రియేట్ చేసుకొని ఉండడం కోసం గ్లోబల్ అని రాస్తున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ పైథాన్. ఓకే, ఇప్పుడు వరకు ఈ కవర్డ్ ఆల్ దీస్ 3, ఏవైతే మనం 3 అనుకున్నామో ఈ 3 కవర్ చేసాము. ఇక్కడ అది దిస్. సో స్ట్రక్చరల్ వే ఈజ్ కంప్లీటెడ్. టాప్ టు బాటమ్ వస్తుంది కదా మనకి, ఇక్కడ 1 by 1 వస్తుంది, దట్ ఈస్ ద స్ట్రక్చరల్ వే. ఫంక్షనల్ వే ఈజ్ కంప్లీటెడ్. ఇక్కడ ఫంక్షన్లోకి వెళ్ళి మళ్ళీ వస్తున్నాం కదా, దట్ ఫంక్షనల్ వే. ప్రొసీజరల్ వే ఆల్సో కంప్లీటెడ్. ప్రొసీజరల్ వే అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి,
మెథడ్కి ఏముంటుంది, మెథడ్కి ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటి, ఫంక్షన్ బ్రాకెట్లో మనం సొంత వేరియబుల్స్ పెట్టుకుంటాం, బట్ మెథడ్కి అయితే సొంత వేరియబుల్స్ పెట్టుకోవచ్చు బ్రాకెట్లో, కాకపోతే సెల్ఫ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సెల్ఫ్ ఉంటే మెథడ్, సెల్ఫ్ లేకపోతే ఫంక్షన్, కొండ గుర్తు. ఇఫ్ యూ హ్యావ్ సెల్ఫ్, ఫంక్షన్, సెల్ఫ్ లేకపోతే మెథడ్. అర్థమైందా? యా. సో అయితే నేను ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, మరి సరే ఇలా రాసాం బాగానే ఉంది, వీటన్నిటిని నేను ఇంకొక ఫైల్ లోపలికి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తా. సి ఏమేమి ఉన్నాయి దీని లోపల ఇది తీసేద్దాం, ప్రజెంట్ ఇవి తీసేద్దాం కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, పెడదాం, అది కూడా పెడదాం. ఇంకొక ఫైల్ తీసుకుంటున్నా, demo4 అని ఇంకొక ఫైల్ తీసుకుంటున్నా, పైథాన్ ఫైల్ demo4. సో ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, ఓకే. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ మెయిన్లో ఉన్న వాటిని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా. జావా అయితే మనము ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, క్లాసెస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అంతకుమించి ఇంకేం ఇంపోర్ట్ చేసుకోలేము. కానీ పైథాన్లో అలా కాదు. పైథాన్లో యూ కెన్ ఇంపోర్ట్ ఎనీథింగ్. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో ఉన్న ఈ ఏని దీంట్లోకి పిలవాలనుకుంటున్నా. ఎలా పిలుస్తా అంటే ఫ్రమ్ ఫైల్ నేమ్. వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? మెయిన్ ఇంపోర్ట్ ఏ, దట్స్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తా అంటే ప్రింట్ ఏని ప్రింట్ చేస్తే నాకు ఏమొస్తుంది? సో అంటే ఫ్రమ్ మెయిన్లో నుంచి ఏని తీసుకొచ్చుకుంటున్నా అని మీనింగ్ అనమాట. నౌ ప్రింట్ హియర్ ఒరిజినల్ వాల్యూ ఏది ఉందో అది వస్తుంది. నౌసి ఇంకోటి ఏంటంటే ఫ్రమ్ మెయిన్ ఇంపోర్ట్ రాయకుండా జస్ట్ ఫ్రమ్ మెయిన్ రాసినా సరే, సో ఫ్రమ్ మెయిన్ ఇంపోర్ట్ ఏ అన్నప్పుడు నాకు ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఈ మెయిన్ అనేది లోడ్ అవుతుంది. మెయిన్ అనేది ఎప్పుడైతే లోడ్ అయిందో ఆటోమేటిక్గా మెయిన్లో ఇక్కడ రాసినంత ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అంటే టాప్ టు బాటమ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోద్ది ఎప్పుడైతే మెయిన్ లోడ్ అయిందో. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఏ వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది, దీంట్లోకి వస్తుంది. సో కాబట్టి ఇలా ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? 77 ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని తీసేస్తున్నా, దీన్ని కామెంట్ చేసేస్తున్నా. నౌసి ఎగ్జిక్యూట్ కాదు, జస్ట్ లోడ్ అవుతుంది. ఇది మొత్తం లోడ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఫ్రమ్ అని రాసావు మొత్తం లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత నువ్వు ఏని తెచ్చుకోవచ్చు. ఏని తెచ్చుకుంటే ఏలో ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ ప్రింట్ అయ్యింది. చూడు 90 ప్రింట్ అవుతుంది. అదేవిధంగా ఏతో పాటు ఇంకేం తెచ్చుకోవచ్చు అంటే ఈ క్లాస్ను కూడా తెచ్చుకోవచ్చు. డెమో అనే క్లాస్ను కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, ఏ కామా డెమో. ఓకే, సో ఇప్పుడు డెమోని తెచ్చుకుంటే ఉపయోగం ఏంటంటే నీకు దగ్గర క్లాస్ ఉంది కాబట్టి సో దట్ నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే డెమో ఈక్వల్ టు డెమో, ఆ క్లాస్ మొత్తం వచ్చేస్తుంది ఇక్కడికి. ఓకే, సో ఇప్పుడు డెమో డాట్ ఇందా కాల్ చేసావు కదా, అలా కాల్ చేసుకోవచ్చు. డెమో డాట్ వేను, డెమో డాట్ సంథింగ్ అలా క్లాస్ని తెచ్చుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా ఆ క్లాస్ లోపల ఉన్న వేరియబుల్స్ కూడా తెచ్చుకోవచ్చు డైరెక్ట్గా. క్లాస్ లోపల వేరియబుల్స్ ఏమున్నాయి? ఏ ఉంది కదా, ఆ క్లాస్ లోపల ఏ కావాలనుకుంటే డెమో డాట్ ఏ అని పిలుచుకోవాలి. డెమో డాట్ ఏ రావట్లేదా? సరే, యా, డెమోని పిలుచుకో. డెమోని పిలుచుకున్న తర్వాత నువ్వు కావాలంటే ఇక్కడ రాసుకో డెమో డాట్ ఏ అని, ఇలా రాసుకో. ఓకే, ఆ ఏ కూడా ఇక్కడికి క్లాస్లో ఉన్నవి కూడా ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సో అంటే అక్కడి నుంచి ఇక్కడ నువ్వు క్లాస్ ఏ వేరియబుల్ తెచ్చుకోవచ్చు, క్లాస్ని తెచ్చుకోవచ్చు ఇంపోర్ట్లో. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం తెచ్చుకోవచ్చు అంటే ఈ ఫంక్షన్ కూడా తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకుంటాం ఫంక్షన్ కూడా? సింప్లీ ఫంక్షన్ నేమ్ రాస్తావు ఇక్కడ, డెమో కామ రాజ్, అంతే. నౌసి ఇక్కడ ఏముంది? ఏ ఉంది, డెమో ఉంది, ఫంక్షన్ ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ వాడుకోవచ్చు. సేమ్ అక్కడ రాసినట్టు ఇక్కడ రాసుకోవచ్చు. సింపుల్. ఐ వాంట్ ప్రింట్ ఏ, I want to create object for demo equal to demo of, okay, so demo dot Venu. Okay, so అదేవిధంగా రాజ్ ఫంక్షన్ పిలవాలంటే సింపుల్ ఐ విల్ రైట్ రాజ్ కూడా పిలుచుకోవచ్చు. నా సి మొత్తం వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. అంటే కోడ్ ఎక్కడో ఒక ఫైల్లో ఉంది, బట్ కాలింగ్ మాత్రం ఇంకో ఫైల్లో చేస్తున్నాం. ఇలా we can import from which file, which one you are importing. You can import a data member అంటే వేరియబుల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, క్లాస్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మెథడ్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు.
ఇది ఒక్క దాంట్లోనే ఈ ఆప్షన్ ఉంటుంది మనకి. యూ కెన్ ఇంపోర్ట్ ఎనీథింగ్. జావాలో అయితే యూ కెన్ ఇంపోర్ట్ ఓన్లీ క్లాసెస్, యూ కాంట్ ఇంపోర్ట్ అదర్ థింగ్స్ అనమాట. ఓకే, సో అండర్స్టూడ్ గాయస్ హౌ ఐ ఇంపోర్టింగ్? ఇంపోర్టేషన్ క్లియర్? యా. సో ఇది సరిపోతుందమ్మా. అంటే మీరు పర్ఫెక్ట్గా అర్థం కాకపోయినా పర్లేదు, బట్ రఫ్గా అయినా సరే మీకు వాట్ ఈజ్ వాట్ ఏం జరుగుతుందో అర్థమైతే చాలు, కన్ఫ్యూజ్ అవ్వకుండా. మీరు ఫ్యూచర్లో వాటిని యూస్ చేస్తున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అది ఓహో అప్పుడు సార్ పలానా రోజు సార్ చెప్పాడు కదా నాకు ఇట్లా అని చెప్పి, ఎస్ ఇక్కడ ఇలా జరుగుతుంది అనేది నీకు ఇక్కడ స్ట్రైక్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఇంకో సజెషన్ ఏంటంటే, ఎలానో పైథాన్ మీరు క్లియర్గా వింటున్నారు. ఓకే, సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే, అగైన్ గో టు ద పైథాన్ ట్యూటోరియల్, ఏదో ఒక వెబ్సైట్కి వెళ్ళండి, జస్ట్ కంప్లీట్ ద హోల్ థింగ్. ఓకే, సో జస్ట్ కంప్లీట్ ద హోల్ థింగ్. సో మీకు కూడా ఏంటంటే పైథాన్ కంప్లీట్ అయిందని చెప్పి యూ కెన్ పుట్ ఇన్ ద రెజ్యూమే. సో ఇప్పటి వరకు మీకు చూడండి ఎస్క్యూఎల్ కంప్లీట్ అయింది, ఆల్మోస్ట్ కవర్ అయింది ఎస్క్యూఎల్. మీరు ఇంకొంచెం ఒక 1 డే కష్టపడితే ఎస్క్యూఎల్ కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ దాని గురించి మళ్ళీ కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. పైథాన్ మీరు ఆల్మోస్ట్ వింటున్నారు, ఇంకొంచెం కష్టపడి ప్రాక్టీస్ చేస్తే పైథాన్ కూడా అయిపోద్ది. పైథాన్ ఆల్సో. అట్లా మీరు ప్రోగ్రామింగ్సే నాకు వచ్చని మీరు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు అనమాట, ఇఫ్ యూ ఫాలో దిస్. ఓకే,